Welcome to the world's biggest reality show, Colgate and Real Mango Drink present Big Boss Season 4 co-presented by Oppo F17 Pro and Skandanshi Infra Projects. House మంచి శివాల మీద ఉంది. మరి సోమవారం నుంచి గురువారం వరకు ఆల్రెడీ చూశారు. శుక్రవారం ఏం జరిగిందో చూద్దామా? మన టీవీ 62వ రోజు ఉదయం 11 గంటలు. ఉంటుంది లేదా మీకు ఒక డౌట్ ఉంటుంది? నా పేరు చెప్పి మాస్టర్. డౌట్ అయితే కన్ఫర్మ్గా ఉంది. 4 మెంబర్స్ మీద డౌట్ ఉంది సార్. అవినాష్, అభిజిత్, హారిక, మోనల్. ఈ నలుగురిలో ఖచ్చితంగా ఒకరు పోతారు సార్. సీరియస్ చెప్తున్నా? నాకు అనిపిస్తుంది సార్ నలుగురిలో నలుగురు మీద డౌట్ అంటే నువ్వు ఆగా అవినాష్. నువ్వు ఎందుకు అడుగుతారంటే నా స్టూడెంట్ ఇస్ వెరీ వెరీ సీరియస్. మీ పేరు చెప్పలేదు, మా నలుగురు పేరు చెప్పింది. అవును, నా కెప్టెన్ పేరు నేను చెప్పుకుంటా, నన్ను అసిస్టెంట్ గా పెట్టుకున్నాను. అలా లేదు, జెన్యూన్ చెప్పాలి. జెన్యూన్. నేను పేరు వందు మీ పేరు మిస్ జూన్. జెన్యూన్ మిస్ జెన్యూన్ వెళ్ళిపోయిందాక మళ్ళీ నాకు వద్దు నాయన. అది ఏది మిస్ జెన్యూన్ దివి, అది జెన్యూనో ఫేస్ టు ఫేస్ జెన్యూన్. అది మనం తెలీదు బయట ఎలా ఉందో ఎలా జరుగుతుందో తెలియదు. ఎవరి మీద అనుమానపడద్దు, ఎవరి పోతూ మనకు తెలియదు. నిజంగా తెలియదు. ఇప్పుడు గేమ్ నాకైతే కాన్ఫిడెంట్ ఉంది నేనైతే ఉంటున్నా అని. ఎందుకంటే దేంట్లో వీక్ కాదనిపిస్తుంది. నా పరంగా నేను దేంట్లో వీక్ కాదనిపిస్తుంది. అవినాష్ దీంట్లో వీక్ అని ఎవరితో అని చెప్పించండి. ఎందుకు అవినాష్ మనకి ఇలాంటి స్టేట్మెంట్స్? అరే నా మీద కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మధ్యాహ్నం 1 గంట. నిన్న 2 గ్రూప్స్ అన్నాడు ఒక పెద్ద మనిషి. మళ్ళీ నువ్వే కదా రేషన్ మేనేజర్, నీ గ్రూప్కి ఇచ్చిన. ఆయన మొన్ననే క్యాప్టెన్ అయ్యింది. ఇప్పుడు రేషన్ మేనేజర్ అంత ఏం అవసరం? కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆయన నేను కూర్చొని మాట్లాడినాం. 5 times క్యాప్టెన్సీ దానికి వచ్చిన మాస్టర్ అన్నప్పుడు అదే నువ్వు వచ్చిన ఇప్పుడు రేషన్ తీసుకోని అన్న పాయింట్ కూడా లేదు ఆయనకి. మళ్ళీ ఆయన ఎప్పుడు అన్నం తినలేదు, ఇది అడగలేదు అని చెప్పి అలుగుతాడు ఉల్టా. అసలు ఎప్పుడు అడగలేదు, అదే అంటున్నా కదా. పెద్ద అయినా కదా మరి, ఆయన చిన్నపిల్లలు తప్పులు చేస్తారు, మరి పెద్ద అయినా చేయొద్దు కదా. మరి లిటరల్ హర్యానాకున్న మెచ్యూరిటీ కూడా లేదు. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్, హర్యానా రూల్స్ పెట్టినప్పుడు అందరం అపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వినింది తను. విన్న తర్వాత నా క్యాప్టెన్సీ నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, ఇలా అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ ఈయన కన్సర్న్ ఏంటలేడు, ఉల్టా రూబాబు మీ క్యాప్టెన్సీ అప్పుడు మేము చేయమని నువ్వు ఎవరిని భయపట్టిస్తున్నావు. మధ్యాహ్నం 2:30. 2 డబ్బాలు మాస్టర్ ఇస్తే నేను పెట్టినా. మాస్టర్ మీరు 2 డబ్బాలు ఇచ్చేయమంటే పెట్టేసిన కదా నేను షోరూమ్ లో. చెప్పి అసిస్టెంట్ కే చెప్పండి. ఆన్ అయిన తర్వాతే కదా టీవీ ఫస్ట్ గే అయిపోయింది. అసిస్టెంట్ కి ఏంటి టెన్షన్? గే అయిపోయింది. మీ అసిస్టెంట్ కి ఏదో ప్రాబ్లం ఉంది. గే అయిపోయింది. అరే ముందు పేజ్ అది వెళ్ళట్లా. ఫస్ట్ పేజ్ ఎట్లా వెళ్ళాలి? ఫస్ట్ 2000 పాయింట్స్ రాయి సైడ్ కి. చికెన్ ఇక్కడ ఉంది, చికెన్. అయ్యో థర్డ్ పేజ్, సెకండ్ పేజ్. అరే చికెన్ 1 kg 450. చికెన్ 1 kg 450. అవుతలేదు అవి. పెరుగు 1 లీటర్ 150. పెరుగు నువ్వు రాసేసే ఫస్ట్. పన్నీర్ 600 grams 300. పన్నీర్ 600 grams 300. రస్మలాయ్, ఖర్జూరం, టీవీ, తేనె 500 grams 250. తేనె 500 grams. ఇన్స్టెంట్ పరాఠా, మయోనీస్. నెక్స్ట్ పేజ్ 3 చాలు కదా. చికెన్, మటన్, పన్నీర్, బ్రౌన్ బ్రెడ్. సో ఇది ఎప్పుడు వస్తుంది ఎలక్ట్రిక్? రేపా వచ్చేసేది గంటలో. వంట వచ్చినా సండే చేసుకోవాలి. ఏదో వాళ్ళ ఇలాకాలాగా మాట్లాడతారు. ఆడపిల్లలతో ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో కూడా కొద్దిగా ఉంటుంది సెన్స్. నేను ఎంతో మొగోడ్లా బిహేవ్ చేసిన ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ సమ్ హార్ట్ అండ్ నాకు మినిమం మేనర్స్ కూడా కావాలి. మాట్లాడద్దు, మర్యాదగా ఉండదు. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు వెన్ ఇట్ కమ్స్ టు 10th time ఈవెన్ నా హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. నేను పొగరు అని అన్నది కూడా నా హార్ట్ బ్రేక్ అయినందుకే. ఏంది పొగరు? నువ్వు ఏం మాట్లాడుతుంది కానీ అర్థమవుతుందా? నెయ్యి నేను నా కోసం పెట్టుకోలే, అర్థమైందా?
హౌస్ మేట్స్ అందరి కోసం. నువ్వు మాట్లాడే విధానం గురించి చెప్తున్నా. నువ్వు అందరితో ఒకలా మాట్లాడుతూ నాతో చాలా రూడ్ గా మాట్లాడు. నేను ఎట్లయితే చెప్పు, నేను చేసినట్టు అది నేను చేసినట్టు ఎట్లయితే నేను చేసినట్టు అవుతుంది ఆడ గలీజ్ ఉంటుంది చెప్పు. సోయల్ స్టోర్ రూమ్ లో పెట్టాను నేను అన్నానా? సోయల్ స్టోర్ రూమ్ లో పెట్టు తీసుకెళ్ళి ఏమన్నా నేను అన్నానా? అదే అన్నావు, అందుకే కానీ అన్నది నేను అన్నానా? నువ్వు అనగానే అవినాష్ అడుగు వెళ్ళి ఇప్పుడు అడుగు ఒకసారి. సోయల్ స్టోర్ రూమ్ లో పెట్టి తీసుకెళ్ళు అన్నావు. నేను పెట్టడానికి రెడీ అయినా. నన్ను అడిగినావు నువ్వు. లే ఆమె పెడతా ఉన్నది. అవినాష్ ఇట్లా ఒకసారి సోయల్ స్టోర్ రూమ్ లో పెట్టి ఏమో తొట్టి గుల్లా ఇట్లా గలీజ్గా మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడితే ఆమె వేరేగా వెళ్తుంది. అది మామూలుగా ఎందుకు మాట్లాడుతున్నా నేను ప్రతిసారి మాట్లాడి టోన్ వేరేగా ఉంది. సోయల్ మధ్యలో ఏమన్నది ఇందాక? సోయల్ స్టోర్ గీ స్టోర్ రూమ్ లో పెట్టి అన్నదా లేదా? ఏ కీ గీ నెయ్యి స్టోర్ రూమ్ లో పెట్టు అన్నదా ఇందాక? ఇక్కడ అంటేనే కదా కాదు లేదు అని అన్నాం కదా. నెయ్యి స్టోర్ రూమ్ లో పెట్టాను అన్నది కదా. సోహెల్ పెట్టేయాలి. సోహెల్ అండి నెయ్యి అన్నది అంటేనే. సోహెల్ అన్నానా లేకపోతే నెయ్యి స్టోర్ రూమ్ లో పెడదామని అన్నానా? అమ్మని అడిగినా నెయ్యి ఉంది అని. లేదు నాకైతే పేరేమన్నా పేరు నేను అనలేదు, నాకు తెలుసు. సోహెల్ అన్నది. గాడ్ ప్రామిస్ సోహెల్ అన్నావు. నేను అబద్ధం ఎందుకు చెప్తా? అంటేనే నేను రియాక్ట్ అయినా. ఇప్పుడు గీ ఉందని తెలిసిపోయింది కదా, నేను స్టోర్ రూమ్ లో పెట్టేస్తాను. గీ ఎక్కడ ఉంది? గీ నేను పడెత్తా. నేను పడెత్తా. అన్నం ఫుడ్ దగ్గర ఇట్లా చేసినా అంటే అవలాగంలో కనిపి ఆయన క్యాప్టెనా? అరే నాకు అర్థం కాదు, నువ్వు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? అన్నిటికీ క్యాప్టెన్ బిహేవ్ చేస్తుంది. ఓకే, ఒక మర్యాద ఉంటుంది. ఇంకోసారి మాట్లాడితే బాగోదు, మాట్లాడకు. ఏంది ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అవినాష్ 10 సార్లు ఎన్నిసార్లు అన్నా రూడ్ బిహేవియర్ నేను తీసుకుంటా అవినాష్. నాకు కూడా ఒకటి ఉంటుంది. సోహెల్ పేరు నేను తీసుకోలేదు తెలుసా? నేను స్టోర్ రూమ్ లో పెట్టేద్దాం అన్నట్టు డిస్కషన్ ఎందుకు? నచ్చలేదు. ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇది తప్పు అని చెప్పారు ఆయనకు రూడ్ గా మాట్లాడడం. నేను ఎన్నిసార్లు పడతా చెప్పు? రాత్రి 8:15 బ్యాటరీసా? కాదు నీ బట్టలా రావాలి. ఓ చికెన్ డాన్స్ ఆడు. మటన్ చికెన్ మటన్ నాన్ వెజ్ స్పెషల్. ఓకే రేపు చికెన్ చేసాం. నాన్ వెజిటేరియన్ చూడంగానే వీళ్ళ ఆనందం. ఇంకా ఏం జరిగిందో చూద్దాం. Dazzler Eterna, real cosmetics for real people. Dazzler Eterna, way to stardom. వారు ఇంట్లోని మహిళలు అందంగా ముస్తాబవ్వడానికి డాజ్లర్ సెటప్ని మెజనైన్లో ఏర్పాటు చేశారు. డాజ్లర్ ఎటర్నా షియర్ కాంపాక్ట్ పౌడర్, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ 1.5 hours, PA+++, యాంటీ బర్నింగ్ రేస్, యాంటీ ఏజింగ్, యాంటీ స్కిన్ క్యాన్సర్. సాటిన్ ఫినిష్ పౌడర్, CCC palette, multi-purpose, contours, corrects, conceals and highlights shades, Honey R31, Honey R34. ఈ లేఖ చదవడం పూర్తవగానే ఇంట్లోని మహిళలు మెజనైన్లో ఉన్న డాజ్లర్ సెటప్లోని డాజ్లర్ మేకప్ కిట్లో ఉన్న డాజ్లర్ ప్రోడక్ట్స్ని ఉపయోగించి ఎపిసోడ్ కోసం సిద్ధం అవ్వండి. గుడ్ లక్ బిగ్ బాస్. కాంటర్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఏదేయాలో తెలియట్లేదమ్మా.
Will you do it liner for me? For others. Thank you, Dazzler. Eterna. ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇంకొకసారి చెప్తున్నాను, హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళే హౌస్మేట్ ఎవరు అని డిసైడ్ చేసేది మీరే, మీ ఓటే. అయితే ఈ ఓటింగ్ హాట్స్టార్ అండ్ మిస్ కాల్లో మాత్రమే జరుగుతుంది. సోషల్ మీడియాలో ఓటింగ్ లేదు. ఏమన్నా ఉంటే అదంతా ఫాల్స్. మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓన్లీ ఆన్ హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్. హౌస్లో హౌస్మేట్స్ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆలస్యం లేకుండా మన టీవీ. హలో, హౌ ఆర్ యూ? గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి అందరూ కళకళలాడుతున్నారు? ఈ డ్రెస్సులు, గౌన్స్ వెరీ నైస్. సిండ్రెలా, అవినాష్ నువ్వు సస్పెండర్లు, వెరీ నైస్. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. యూ టూ సార్. సార్ మీరు చెప్పారు కెప్టెన్ అన్నాడు సార్. కెప్టెన్, yes. కెప్టెన్ రాజశేఖర్, వెల్ డన్. అసలు ఊరు హౌస్ అంతా గందరగోళంగా ఉందిలే, చూశాను. ఏంటి కెప్టెన్ శివాలెత్తిస్తున్నావంట? గుడ్డు కోసం, గుడ్డు కోసం, గుడ్డు కోసమా? గుడ్డు కోసం సార్. అది ఆ బెల్లు కొట్ట స్లో ఒకసారి ఎగ్జామ్ చెప్తూనే ఉంటారు సార్. ఇప్పుడు గుడ్డు కోసం లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం అందరం ఫస్ట్. రైట్. అండ్ నీకు అసిస్టెంట్ హరియానా మామూలు అసిస్టెంట్ కాదు, ఆమె లాస్ట్ వీక్ కెప్టెన్సీ అసలు. ఓకే, ఆల్ రైట్. నామినేటెడ్ కంటెస్టెంట్స్ మోనల్, అవినాష్, హారిక, అమ్మాన్, అభిజిత్. ఐదుగురు మధ్యలోనే ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫైట్ అవుతుంది కదా, స్లోగా తగ్గిపోతుంది. సార్ నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళి వచ్చేసాను సార్ ముందు వీక్. మాస్టర్, మరి ఇంకో విషయం తెలుసు కదా మీకు, కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ నెక్స్ట్ వీక్, ఈ వారం కాదు. అదే సార్, అదే తెలుసు సార్. చెప్పాను సార్, మీటింగ్ లో కూడా చెప్పాను. ఉన్నా హ్యాపీ, అలాంటి హ్యాపీ అవ్వలేదు. బయటకు వెళ్ళినా హ్యాపీ, ఉన్నా హ్యాపీ. అంతే సార్. అలా ఎలా కుదురుతుంది మాస్టర్? సార్ ఏదంటే హ్యాపీ, ఏదైనా హ్యాపీ వెళ్ళబోతే హ్యాపీ వెళ్ళాలి లైఫ్ లో, అంతే లేదా సార్? ఓకే, ఆల్ రైట్. లాస్ట్ వీక్ ఈ హౌస్లో మీకు ఎవరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి? ఓకే, సో అభిజిత్ విత్ ఏ, లెట్స్ గో. I knew it, sir. Sir, without a doubt, I think first అమరాజశేఖర్ గారు. అమరాజశేఖర్ మీద అంటే సార్ ఇప్పుడు మనం ఫస్ట్ వీక్లో లేము, సెకండ్ వీక్లో లేము, 10th వీకెండ్లో ఉన్నాం సార్ బేసిక్గా. రైట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు. అవును. ఒక మనిషికి ఒక పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ఒక పాయింట్ వినాలి సార్. అవతల వాళ్ళు అట్లీస్ట్ ఇంత దూరం ట్రావెల్ అయిన వాళ్ళు మన గురించి ఎంతో కొంత అబ్జర్వ్ చేసి ఉంటారు వాళ్ళు ఈ పాటికి. అండ్ వాళ్ళు చెప్పేది ఒకసారి విందాము అనేది ఒక చిన్న థాట్ ఉండాలి. అండ్ నాకు అమరాజశేఖర్ గారిలో నాకు అది కనిపించట్లేదు సార్. 10th వీకెండ్ నాకు తెలిసి ఈ థాట్, ఈ అలిగేషన్ ఎప్పటి నుంచో ఉంది. ఇంత ముందు కూడా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ లాస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీకెండ్ ఎంతో విధంగా నామినేషన్లో కానీ వీకెండ్లో కానీ సటిల్గా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. మీరు ఇండస్ట్రీలో నాకంటే ఎక్కువ ఇయర్స్ ఉన్నారు, నాకంటే ఎక్కువ అనుభవం ఉంది. కాకపోతే ఒక ఇండివిజువల్ గేమ్ అన్నప్పుడు నాకు సొంత అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. ఒక పాయింట్ చెప్పినప్పుడు అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు అప్పుడు అని ఓపిక పట్టి కాన్ఫ్రంటేషన్ ఫైనల్గా అయిపోయింది సార్ బేసిక్గా. రైట్, ఐ అండర్స్టాండ్ నీ ప్రాబ్లం ఏంటి, బిగినింగ్ నుంచి జరుగుతూ ఉంది, ఎప్పటి నుంచో నేను ఆల్రెడీ నోటీస్. బట్ అభిజిత్, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ వీక్ ఈ వారం ఆయన క్యాప్టెన్. రైట్ సార్. క్యాప్టెన్ హౌస్ రూల్స్ ఏంటి? క్యాప్టెన్ ఏ రూల్స్ పెట్టినా, ఏ రోల్ ప్లే చేయమన్నా హౌస్మేట్ ప్లే చేయాలి, రూల్స్ని పాటించాలి. అండ్ ఈ వారం నీకెందుకు పనిష్మెంట్ ఇచ్చాడు? సార్ పనిష్మెంట్ నాకు ఆయన సొంతంగా ఇస్తే బాగుంటుంది సార్. ఆయన అసిస్టెంట్ పంపించి ఎందుకు ఇచ్చాడు? ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడినందుకు. తెలుగులో మాట్లాడమని బిగ్ బాస్ ఫస్ట్ నిన్ను హెచ్చరిస్తే దెన్ తను పనిష్మెంట్ ఇచ్చాడు. ఐ అగ్రీ సార్. నేను వచ్చి నిల్చున్నాను కూడా. నుంచోటం విత్ నేను ఒకసారి పనిష్మెంట్ ఇచ్చాను సార్. కరెక్టే సార్. నేను ఒప్పుకుంటాను. ఐ హ్యావ్ టు అగ్రీ. కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు 30 years ఒకలా ఉన్నప్పుడు ఒక 3 months ఒకలా ఉండాలంటే ఇప్పుడు 30 years లో ఇంగ్లీష్ నుంచి తెలుగు మారలేని అంటున్నావు. మరి రాజశేఖర్ 30 years నుంచి ఆ మనిషి అంతే, ఎలా మారుతాడు? అదే సార్, అది పాయింట్. మనిషి అంతే కదా, అది పాయింటే కదా. మారతాకి ట్రై చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ సోహెల్ కోపము తగ్గించుకుంటున్నాడు, ఆపుకున్నాడు, రకరకాలు ఇటువంటి చాలామంది మార్పులు వచ్చాయి ఇక్కడ. నేను చేస్తాను సార్ తప్ప. అండ్ ఇంకొకటి నాకు అభిజిత్ టీ స్టాండ్ టాస్క్లో వాళ్ళందరూ అక్కడ మోనల్, హారిక, రాజశేఖర్, అవినాష్ అందరూ వాళ్ళు 5.5 to 6 hours నుంచున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అని వెళ్ళిపోయావు అభి, మిగతా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అయ్యో లేదు సార్, నాకు తెలిసి ఈ పాయింట్ ఇలా వస్తుందని. మరి ఎలా అన్నావు ఆ మాట? హారిక్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, మోనల్కి లేదా, మాస్టర్కి లేదా, అవినాష్? అందరి గురించి మాట్లాడాను సార్, నా ఒక్కరి గురించే కాదు. మాలో ఎవరికీ నచ్చలేదు సార్ అది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనే రీజన్ ఇచ్చి టాస్క్ గివ్ అప్ చేయడం కరెక్టా? ఐఎమ్ ఆస్కింగ్ ద హౌస్. నన్ను ప్లీజ్, బిగ్ బాస్ హౌస్ గేమ్. సార్ ఇక్కడికి వచ్చే ముందు అన్నిటికీ తెగించి అన్ని చేద్దామని వచ్చాం సార్ ఇక్కడ. రైట్. అక్కడ ఒక 1 week సేవ్ అవ్వడం అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నేను సేవ్ అవ్వడానికి, నేను దేనికైనా తెగించడానికి రెడీ సార్. నేను భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. నేను యాక్చువల్లీ అక్కడ నుంచి గివ్ అప్ ఇవ్వడానికి కూడా అసలు లేను సార్. టాస్క్ వెళ్లే ముందే తెలుసు ఇవన్నీ అయిపోతున్నారు, రకరకాలు జరిగాయి, ఇవన్నీ తెలుసు, చూసావు. మరి ఐ డోంట్ నో 4.5 hours తర్వాత నీకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. 4.5 hours తర్వాత అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే మరి కొద్దిసేపట్లో టాస్క్ ముగుస్తుందని. అవును. ఆ ముగిస్తున్నప్పుడు మేము ఎవరం దిగేటోళ్ళం కాదు అక్కడ. దాని తర్వాత ఏం చెప్పారు అంటే ఒక్కరికంటే ఎక్కువ నిల్చున్నారు, అది ఎవరికి లాభం కాదు. సో ఆ మాట చెప్పి దిగుంటే ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ. ట్రూ, ఐ అగ్రీ. ఆ మాట చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ కాకుండా ఎలాగూ ఎవరు దిగేదట్లేరు, ఎవరన్నా దిగుతేనే ఒకళ్ళు గెలుస్తారు, అందుకు దిగుతున్నాను. అలా చెప్పి దిగాల్సింది. ఐ స్పోక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ నో అక్కడ ఇట్ కేమ్ ఆఫ్ యాజ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఇట్ కేమ్ అదే మళ్ళీ అదే అంటున్నావుగా. లెట్ ఎవ్రీబడి, అందరూ మాట్లాడండి, లెట్ అందరూ ఓట్ చేయండి. హూ సెల్ఫ్ రెస్పెక్ట్ మూలాన టాస్క్ గివ్ అప్ చేయడం కరెక్టా? ఇస్ దట్ రైట్? ప్లీజ్ లిఫ్ట్ అప్ ద హ్యాండ్స్. నోబడి. సార్ దిస్ ఇస్ ఇప్పుడు అభిజిత్ నువ్వే చూసుకో. నేను క్లియర్గా వాళ్ళని క్వశ్చన్ అడిగాను. ఇదేమో అందరి డిసిషన్, అందరి తరపున అన్నావు నువ్వు. నేను క్లియర్గా అడుగుతున్నాను. There's so many people నీ పక్కనే ఉన్నారు. ఇప్పుడు నిలబెట్టి హారిక నువ్వు చెప్పమ్మా, అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. హారిక నువ్వు చెప్పమ్మా. గివ్ అప్ ఇవ్వకుండా అక్కడ నుంచోనే నువ్వు ఇంకా బిగ్ బాస్ ని క్వశ్చన్ రేస్ చేస్తుంటే బాగుండే. ఎందుకంటే నేను కూడా లోపలికి వచ్చాక ఇది ఇంజస్టిస్ అండ్ బిగ్ బాస్ ని నేను కూడా క్వశ్చన్ చేశాను. రైట్. గివ్ అప్ ఇవ్వకుండా ఎనీథింగ్ యూ వుడ్ హావ్ సెడ్ ఇట్ టు బిగ్ బాస్ మేబీ లైక్ జస్ట్ స్టాప్ దిస్ ఆర్ ఇక్కడ వర్డ్ చాలా జాగ్రత్తగా వే చేసి చెప్పాలంటే అందరూ మిస్టేక్స్ చేస్తారు సార్. పొలిటికలీ కరెక్ట్ గా ఉండేదేమో సార్, కానీ ఆ టైంలో నేను నాలా ఉండటం, నేను నాలా లేకపోవటం అనేది దట్ వుడ్ బి పుట్ ఆన్. ఆ ఎమోషన్లో నేను అన్నానో ఏమన్నానో దాని అర్థం ఏంటంటే నాకు ఇక్కడ కమిట్మెంట్ లేదని మాత్రం కాదు. ఇక్కడ నీలా ఉండటం అంటే నాకు అర్థం ఏంది ఏంటంటే నువ్వు ఎప్పుడు గేమ్ ఇంటెలిజెంట్ గా ఆడతావు. తప్పకుండా సార్. ఎలాగూ ఎవరు దిగేదట్లేరు, ఒకళ్ళు సేవ్ అవ్వాలి కాబట్టి అందుకని నేను దిగిపోతున్నాను అని ఉంటే యు వుడ్ హావ్ గాటన్ క్లాప్స్. ఇవాళ బిగ్ బాస్ షోలో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతం ఏంటో ఈ బ్రేక్ తర్వాత చూద్దాం. చిటికలో వచ్చేస్తా. Akhil is like my family in this house, sir. అఖిల్ నిన్ను అడుగుతున్నాను క్లియర్ క్వశ్చన్. ఇస్ షీ జస్ట్ ఎ ఫ్రెండ్ ఆర్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్? అక్కడ మట్టి ఉంది, ఐస్ ఉంది అండ్ గడ్డి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఆడ. సో ఐస్ వాటర్ తప్ప ఏదన్నా చేయండి. ఐస్ క్యూబ్స్ పర్సనల్ గా నేను తెచ్చానా లేకపోతే బిగ్ బాస్ పంపించారా? లెట్స్ వెల్కమ్ కమల్ జీ. సార్ பிறந்த நாள் வாழ்த்துகள். நன்றி நன்றி. ఈ కంపెనీ సెలెక్ట్ చేయమని చెప్పింది నేనే కదా. నా క్రెడిట్స్ దోచేస్తున్నావు. నీ మనసే దోచేసినప్పుడు ఇంకేంటి. స్కందాన్షి ఇన్ఫ్రా, a new way of living. నేనే అమ్మవారిని, ముక్కు పుడుకు అమ్మవారిని, మీ కులదైవం. ఆనందాల హేళ దీపావళి పండుగ నాడు చూడండి అమ్మోరు తల్లి లీలా మీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ VIP లో. బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన అభ్యర్థికి ఓట్ వేయడం ఎలా? డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. సర్చ్ బార్ లో బిగ్ బాస్ తెలుగు అని టైప్ చేయండి. షో ఐకాన్ మీద క్లిక్ చేయండి. షో పేజ్ లో ఓట్ నౌ బటన్ క్లిక్ చేయండి. ఓట్ వేయడానికి అభ్యర్థి ముఖంపై ట్యాప్ చేయండి. రోజుకి 10 votes వేయొచ్చు, అంటే వారానికి మొత్తంగా 50 votes. ఇక ఆలస్యం దేనికి? ఓట్ వేయండి, ఆట మార్చండి. మనం హెరాయిన్ బిజినెస్ చేయడం లేదు, ఇల్లీగల్ మందుల వ్యాపారం చేస్తున్నాం. ఇఫ్ యు డోంట్ లీవ్ దిస్ బిజినెస్ ఐ విల్ డివోర్స్ యు. కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డ్రగ్ రాకెట్ ని నడిపిస్తున్నారు సార్. మీ ముగ్గురు పిల్లలు
పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఫ్యామిలీని కాపాడుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. హాట్స్టార్ స్పెషల్స్ ప్రెజెంట్స్ ఆర్యా ఇప్పుడు తెలుగులో. Special Agent Lance Sterling. I'm the world's greatest spy. Thank you. It's too much. It's probably the right amount. Agent Sterling, what if I can make you disappear? Walter, what did you do? Pigeons are everywhere. It's the most perfect form a spy could take. Look at me. I can't not look at you. I can see my butt and your face at the same time. I'm a freak connection, baby. రైతులకు ఎప్పుడూ తన ప్రభుత్వం అన్యాయం చెయ్యదని, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. చూసారా, వార్తలు చదవడానికి ఇలా ఉంటాయి, వార్తలు చూడటానికి అలా ఉంటాయి. రైతులకు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చెయ్యదు అని, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తేడా మీకు అర్థమయ్యే ఉంటుంది. వార్తలు చదవడానికి చెప్పగా ఉంటాయి, వార్తలు చూస్తే మరి గొప్పగా ఉంటాయి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్. భక్తాసు రండోయ్, భక్తితో రండోయ్, భక్తాసు రండోయ్, భక్తితో రండోయ్, ముక్తి ఓ ముడికిలో కొనండగో, కుండియే ఇదిగో, యోగా క్లాస్ అదిగో, థింక్ మనేసి సింక్ అయిపోండోయ్, కమ్మున్నారా రెండో ధ్యానానికే, జుమ్ము జుమ్మంటూ ఓలుకు బొందేందుకే, అరే వినూత్న విజ్ఞాన మాయిక జ్ఞానియమ్మా, భగవది బాబా కార్పొరేట్ బాబా కామ్రేడ్ బాబా అల్మాద్రి నీకే వదినా బాబా సంసారి బాబా ఇంకారి నీకు ఫ్యాన్ కావా. Disney Plus invites you to believe in the extraordinary. Time to suit up. ఇంటికి వచ్చి రాగానే మళ్ళీ పాత పంచాయతీని కొత్తగా మొదలు పెట్టేశాడు. నేను శైలి వదిని ఏం అనలేదు వదినమ్మా, ఆ జనార్దన్ మంచోడు కాదని మాత్రమే అన్నాను. ఆయన మంచోడు కాదు అని చెప్పడానికి నువ్వెవడ్రా? లక్ష్మణ్ భరత్ల మధ్య ఘర్షణలో అన్నా వదినలు ఎటువైపు నిలబడునున్నారు? వదినమ్మ, What jobs do you have for me today? We need somebody to hand out this new propaganda. Believe the hype. Jojo Rabbit is satirical brilliance. Oh, this is my kind of boys' bedroom. There he is. It's unashamedly irreverent. You're a soldier now? At your surface, but you're only 11. I know. Bold and endearing. It's one of the best films of the year. Oh, God. Jojo Rabbit. Come on. This is gold. Yeah. నువ్వు తగిలించిన ఫోటో అబద్ధం, కానీ నేను తగిలించిన ఫోటో నిజమే కదా? వండ్లక్క భర్త నువ్వే కదా? తమ్ముడు వద్దుడా. ఎవర్రా వీడు? ఇతనికి అన్ని మార్చేయగలనని అనిపిస్తుంది, ఎందుకంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో డైలీ 10 ఓట్స్ వేసి బిగ్ బాస్ ఆటని మారుస్తాడు. బిగ్ బాస్ లాంటి దమ్మంటే అది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లోనే. నేనే అమ్మవారిని,
ముక్కు పుడుకు అమ్మవారిని, మీ కులదైవం. హెల్మెట్ ఎక్కడ? ఇల్లు దగ్గరే సార్. లైసెన్స్ లేదు, హెల్మెట్ పెట్టుకోనా? అయితే నువ్వు ఫైన్ కట్టు. సార్ ఫైన్ వద్దు సార్. ఫైన్ కట్టి తీరాల్సిందే. వద్దురా. ఈ కథలద్దు. ఎవరయ్యా వీడు? ఇతనికి అన్ని మార్చేయగలని అనిపిస్తుంది, ఎందుకంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో డైలీ 10 ఓట్స్ వేసి బిగ్ బాస్ ఆటని మారుస్తాడు. బిగ్ బాస్ లాంటి దమ్మంటే అది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లోనే. కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డ్రగ్ రాకెట్ ని నడిపిస్తున్నారు సార్. మీ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లిపోతారు. ఫ్యామిలీని కాపాడుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. ఆర్య ఇప్పుడు తెలుగులో. To the world's biggest reality show, Colgate and Real Mango Drink present Big Boss Season 4, co-presented by Oppo F17 Pro and Skandanshi Infra Projects. Housemates మన కోసం వెయిట్ చేస్తున్నారు, ఆలస్యం లేకుండా మన టీవీ. హాయ్ సార్. హాయ్. దీపావళి వచ్చింది. హౌస్లో వెలిగే దీపం ఎవరు, ఆరిపోయే దీపం ఎవరు? కెప్టెన్, స్టోర్ రూమ్లో కెప్టెన్ వెళ్ళి తీసుకురా. కెప్టెన్ మర్చిపోయావా? వద్దు సార్, ఈ వీక్ మామూలుగా లేదు. ఆల్రెడీ వెలిగే దీపం ఓకే సార్, ఆరిపోయే దీపం అడగండి సార్ ప్లీజ్ సార్. ఇది నా కలర్ లో ఉంది. అది వెలిగే దీపం ఎవరికి ఇస్తావు అభిజిత్, ఆరిపోయే దీపం ఎవరికి ఇస్తావు? సార్ సింపుల్ గా చెప్పేస్తాను, డ్రెస్సింగ్ మీద వెళ్ళిపోతాను. ఈ రోజు డ్రెస్సింగ్ వైజ్ కాదు కాబట్టి మోనల్ చాలా అందంగా ఉంది సార్. చాలా అందంగా ఉంది. లుకింగ్ అమేజింగ్ రియల్లీ. గేమ్ లో ఆరిపోయే దీపం ఎవరు? ఇది అసలు సార్ మరి చేయకండి సార్. ప్లీజ్ మళ్ళీ మీరు, నాకు అసలు ఇష్టం లేదు అసలు. ఐ గివ్ ఇట్ టు ఆర్యానా సార్. ఇది మా రిలేషన్షిప్ సార్. ఎందుకు ఆరిపోతుంది? ఆరిపోయే దీపం అనేది మా రిలేషన్షిప్ ని సిగ్నిఫై చేస్తుంది ఈ హౌస్ లో. ఆరిపోయే దీపం అంటే ఈ హౌస్ లోంచి హర్యానా వెళ్ళిపోతుందనా, ఎలిమినేట్ అవుతుందా? మీరు అలా అడిగారా? అంతే కదా సార్. మీరు వెలిగే అది నాకు ఏం తెలుసు. దీపావళికి ఎప్పుడు ఆరిపోద్ది, హౌస్ లోంచి ఎలిమినేట్? అయ్యో నాకు తెలియదు సార్, అది నిజంగా తెలియదు. ఐ కెనాట్ సే. గాడ్, ఐ హావ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఈ హౌస్ లో ఆరిపోయే దీపం ఎవరు? మాస్టర్ ఐఎమ్ వెరీ సారీ. రీజన్ ముందు మాస్టర్ బాగా వచ్చినప్పుడు బాగా జోవియల్ గా జాలీగా ఉండేవాళ్ళు, అండ్ జాలీగా ఉందాము, జాలీగా చేద్దాము అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే అంటున్నారు, కానీ ఆయన ఎక్కడ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఆయనకు ఒక్క అపోజింగ్ పాయింట్ ఒకటి ఉంటే ఆయన రిసీవ్ చేసుకోలేరు. ఇట్స్ టర్నింగ్ ఇంటూ అన్ ఆర్గ్యుమెంట్. రైట్. ఇన్ఎవిటబుల్లీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చెప్పాలి ఒక మనిషికి? అది నా ఒక్కడితోనే కాదు, నా దృష్టిలో ఈ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇక్కడ అందరితో జరిగింది. హౌస్లో ఉండే విధానం వల్లనే ఎవరైనా ఉంటారు, వెళ్ళిపోతారు. సో అభిజిత్కి ఆరిపోయే దీపం అమ్మ రాజశేఖర్. ఓకే, థ్యాంక్ యూ. హర్యానా, ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరు వెలుగుతున్న దీపం, ఆరిపోయే దీపం? వెలిగే దీపం అవినాష్ సార్. ఎందుకు? టాస్క్ వర్క్ వచ్చేసరికి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఒకటే తనలో ఏంటంటే కోపం వచ్చినప్పుడు కోపం కంట్రోల్ చేసుకోకపోవడం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లో కొన్ని మాటలు కూడా వచ్చాయి, ఈ అమ్మాయి ఉంటే నువ్వు టాస్క్ చేయగలుగుతావు లేకపోతే లేదు అని. కానీ నెవర్ ఎవర్ ఆ అబ్బాయి ఇండివిజువల్గా నేను దీన్ని ఎలా బెటర్ చేయగలుగుతా, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వగలుగుతా, దీన్ని 100% చేసి నేను ఎలా నామినేషన్ నుండి సేవ్ అవ్వగలుగుతా, నెక్స్ట్ టాస్క్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమి ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ ఏంటి అని ఇండివిజువల్గా నేను చూసా. సో అది నాకు నిజంగా నచ్చింది. ఇప్పుడు అదే క్లారిటీతో ఆరిపోయే దీపం ఎవరు? థ్యాంక్ యూ హర్యానా. నేను నిజంగా చెప్తాను, నా ఫీలింగ్ స్ట్రైట్ అవే నేను చెప్తాను, నిజంగా అభి గివ్ అప్ ఇస్తాడు. ఎందుకు అని అంటే దీంట్లో స్మార్ట్ వేగా ఏది ఉంది దాంతో మనం స్కిప్ అయ్యి ఇంటెలిజెంట్గా ఆడదామని అంటారు. స్మార్ట్ వేగా ఆడడానికి ఈ గేమ్లో ఒక్కోసారి యూజ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫిజికల్గా కష్టపడితేనే యూజ్ అవుతుంది. రెండు ఉన్నాయి. ప్రతిసారి గేమ్ డిమాండ్గా స్టార్టింగ్లోనే డిమాండ్తో స్టార్ట్ అయిపోతే ఎలా ముందుకెళ్తుంది? బిగ్ బాస్ ఇచ్చారు సరే, కఠినంగా ఉండమన్నారు సరే, కానీ లాజికల్గా మనం కూడా ఆలోచించాలి గేమ్ ముందుకెలా వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ మీరు మొన్న నిజంగానే అలా గివ్ అప్ ఇవ్వడం నేను ఫర్ ఎ సెకండ్ షాక్ అయినా. అండ్ మన ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే నాకు నిజంగా అనిపిస్తుంది అవ్వదు అని.
అభిజిత్ ఏమైనా డిఫెన్స్ ఉందా దానికి? నాట్ నెసరీ సార్. అవసరం లేదా? ఓకే, నీ ఇష్టం అది. నాకు రెస్పాండ్ చేయాలనిపించట్లే, అవసరం అనిపించట్లేదు. ఓకే మోనల్, నువ్వేంటి హౌస్లో కొంచెం బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నావు, నీ బిహేవియర్ అంతా మారిపోయింది లాస్ట్ 1 వీక్. ఏంటి ప్రాబ్లం? మనుషులు దూరం అయిపోయారా? ఓకే సార్, నాకు ఎగ్తో ప్రాబ్లం ఉన్నాయి, బట్ లాస్యాక పెట్టే ప్రాబ్లం లేదు, సోహిల్ పెట్టే ప్రాబ్లం లేదు. అఖిల్ పెట్టాను, నాకు నచ్చలేదు. తనకి తెలుసు ఎగ్ అంటే నాకు చాలా ప్రాబ్లం, బాధపడుతున్నాను. ఇట్స్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ అఖిల్తో నేను హీ విల్ నామినేట్ మీ. ఒక పెద్ద రీజన్ లేదు తన దగ్గర, ऐसा मुझे लगा सर. आफ्टर दैट नेक्स्ट डे సేవింగ్ టాస్క్ ఉన్నాయి. ఓకే, ఆర్యన, అవినాష్ అండ్ రాజశేఖర్ మాస్టర్ టు సపోర్ట్ చేస్తున్నాను చెప్పాను. ఓకే, హీ వాజ్ సపోర్టింగ్ మీ, బట్ సార్ హీ డోంట్ స్టాండ్ అంటే ఐఎమ్ సపోర్టింగ్ మోనల్ ఒకసారి చెప్తే ఏంటి ప్రాబ్లం సార్? ఐ డోంట్ నో. సో అండ్ హీ గాట్ హర్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ, ఐ డెడ్. దాని తర్వాత నేను మళ్ళీ ట్రై చేశాను సార్ తనతో సడన్గా కట్ సార్. అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫ్రెండ్షిప్ కష్టమని నీ ఫీలింగా? యా సార్, అంటే బికాస్ ఐ సెడ్ అఖిల్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ ఇన్ దిస్ हाउस सर, एंड अखिल ओनली डिड दिस, तो ये मेरे लिए बहुत बड़ी बात है सर. బట్ తను అలాగే టీ స్టాండ్ టాస్క్ జరుగుతున్నప్పుడు నీ కోసం ఫైట్ చేశాడు, సోహల్ వేస్తుంటే గొడవ పెట్టుకున్నాడు వాళ్ళతో. హీ నామినేటెడ్ మీ, దట్ రీజన్ వ్యాలిడ్ లేదు నాకు సార్. ఓకే, బట్ నువ్వు అసలు ఎందుకు అని అడిగావా? హా సార్, ఐ ఆస్క్డ్ హిమ్. ఏమన్నాడు? యా, హీ సెడ్ ఎందుకు చేసావు అఖిల్? సార్ ఎన్ని వీక్స్ నేను నామినేట్ చేయలేదు సార్, షీస్ క్లోజ్ అని చెప్పి చేయలేదు. బట్ గేమ్ ఈస్ గెటింగ్ టఫ్ డే బై డే, అండ్ కేర్ టేకర్ టాస్క్లో తను మంచిగా ఆడలేదు సార్. అందరు లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసుకున్నప్పుడు తను రాలేదు, లేట్గా వచ్చింది. అక్కడ నేను గమనిస్తున్న గేమ్ ఎట్లా ఆడుతుందో అని చెప్పి అక్కడ కూడా ఆడలేదు. ఇన్ని రోజులు సపోర్ట్ చేసుకుంటా వెనకలు వేసుకుంటా వచ్చాను సార్. బట్ ఇప్పుడు నేను కూడా రేజ్ చేయాలి సార్. ఇప్పుడు నా పక్కన వండుకుంటా నేను ఈమెను సపోర్ట్ చేస్తే ఇక్కడ ఆమె ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది సార్? ఇప్పుడు నేను ఆ గేమ్ నామినేషన్ చేసిన తర్వాతనే ఆమె ఆ ఫేస్ కాపాడుకునే టాస్క్లో గట్టిగా ఆడింది, లేకపోతే అది కూడా ఆడకపోతుండే సార్. ఆమె ఇప్పుడు స్ట్రాంగే సార్, ఇప్పుడు ఆడింది ఆమె, కానీ ముందు అట్లా ఆడలేదే. మోనల్, నువ్వు విన్నావు కదా, నువ్వు స్ట్రాంగ్గా ఆడటం కోసమే తను నిన్ను నామినేట్ చేశాడు. నాకు అది చాలా వ్యాలిడ్గా కనపడుతుంది ఆ రీజన్. అమ్మాయి అక్కడ పడిపోతుంటే వచ్చి పట్టుకుని నేను చేస్తున్నా చెప్పాలా, అది స్టాండ్ నేను తీసుకుంటున్నా అని చెప్పి తెలీదా సార్? అఖిల్, నిన్ను అడుగుతున్నాను క్లియర్ క్వశ్చన్. ఇస్ షీ జస్ట్ అ ఫ్రెండ్ ఆర్ మోర్ దెన్ అ ఫ్రెండ్? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్. ఓకే మోనల్. yes sir. అఖిల్ జస్ట్ అ ఫ్రెండా మోర్ దెన్ అ ఫ్రెండా? అఖిల్ జస్ట్ అ ఫ్రెండ్ సార్. జస్ట్ అ ఫ్రెండ్. ఈ మధ్య 1 వీక్లో మారిందా అభిప్రాయం? I don't know he want to be my friend anymore, so sir. అండ్ మోనల్, నౌ వెలిగే దీపం ఎవరు? షైనింగ్ లైట్ ఇన్ ద హౌస్. అది sir. So yeah, I get hurt, I upset అవుతున్నాను, but he's always gonna be my friend, so yeah. అది నైస్ మోనల్, నైస్. ఆరిపోయే దీపం ఎవరు? ఆరియానా. కెప్టెన్సీ అంటే సార్ ఒక రెస్పాన్సిబిలిటీ, యూనో సార్. చిన్న విషయాలు షిల్ కమ్ అండ్ మేక్ అ రేజ్ అ పాయింట్. సార్ ఈ హౌస్లో ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. పన్ని ఒక 2 పన్ని ఉన్నాయి. ఓకే, ఐ ఆల్వేస్ ట్రై టు డూ లైక్ మై హోమ్, నా ఇల్లు లాగా ఈ హౌస్లో నేను వర్క్ చేస్తాను. ఒక చిన్న థింగ్ ఇఫ్ ఐ సే నో, షిల్ క్రియేట్ పెద్ద థింగ్స్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డర్టీ యూ జస్ట్ టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్. బట్ చిన్న పాయింట్ చాలా రేజ్ అవుతున్నాను, అండ్ ఐ ఫెల్ట్ లైక్ సమ్వేర్ షీ వాస్ removing her hatred or what. It was so harsh on me, sir. I have no problem, task laga aado, but koncham humanity wala feeling poindi what I felt from Aryana on that day, sir. హౌస్ ఏమని ఫీల్ అవుతున్నారు?
అరియానా ఇంపాక్ట్ చూపించిన కెప్టెనా లేకపోతే ఒక డిక్టేటర్ కెప్టెనా? డిక్టేటర్ అని చెప్పచ్చు సార్. డిక్టేటర్ నాకు చేతులు ఎత్తండి. డిక్టేటర్ కెప్టెన్. 1 2 3 4 డిక్టేటర్ అరియానా. అండ్ ఇంపాక్ట్ చూపించిన కెప్టెన్ అని ఎవరు ఫీల్ అవుతున్నారు? అంటే గుడ్ కెప్టెన్. 2 అరియానా నువ్వేం ఫీల్ అవుతున్నావు యాజ్ అ కెప్టెన్? నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కెప్టెన్ని. సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నిజంగా జనాలు చూస్తున్నారు. ఇక్కడ అడిగింది గేమ్లో ఎవరు ఉండరు అని. నాకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు, నేను టాస్క్ చేశాను, అంతే సార్. అంతే, వెరీ సింపుల్. బిగ్ బాస్ ఈవెన్ అండ్ ఆమెని నేను నా క్యాప్టెన్సీలో చిన్న చిన్న పాయింట్స్ అంటున్నారు. నాకు కావాల్సిన వ్యక్తిని వదిలేసి ర్యాషర్ మేనేజర్గా గేమ్ చూసి ఆమెను నేను ఎంచుకున్నాను సార్. నా చేతిలో ఉన్నదాన్ని నేను ఎలా ఏం చేస్తున్నానో నాకు తెలుసు సార్. ఆమె పర్సనల్ చాయిస్ చెప్తుంది, ఓవరాల్గా 6 వీక్స్ గేమ్ చూసి కాదు. సోహెల్, షైనింగ్ లైట్ నా దృష్టిలో అంటే ఆగాగు, నా చెప్పే ముందు అడుగుతాను, నీకు హర్యానా క్యాప్టెన్సీలో అంత కోపం ఏంటి? సార్ ఒకటి చెప్తా, నాకు తను పనిష్మెంట్ ఇచ్చినప్పుడు నేను స్నానం చేయకముందు నేను వేసేస్తా బకెట్స్ నీళ్ళు అని చెప్పేసి నేను అన్నాను. ఓకే, పనిష్మెంట్ తీసుకుంటా అని చెప్పి, అది కూడా ఫస్ట్ ఎవరు నిద్రపోయారంటే మహబూబ్. నేను నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోలేదని చెప్పిన ఫస్ట్. అదే చిన్న అబద్ధం ఆడినా. మహబూబ్ మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత అరే నేను ఒప్పుకుంటే బాగుంటది, ఎందుకు మళ్ళీ కెమెరాస్ ఉన్నాయి ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి సరే అందుకుని ఒప్పుకున్నావు. కెమెరాస్ ఉన్నాయని ఒప్పుకున్నావు. కొన్ని ఉంటాయి సార్, కొన్ని ఒప్పుకుంటా సార్. సో ఎందుకు మళ్ళీ అబద్ధం చెప్పుడు అని చెప్పేసి సరే నేను కూడా పడుకున్నానని చెప్పేసి నేను చెప్పేసా. సో నేను సాయంత్రం చేస్తా అని చెప్పిన. ఇమీడియట్ గా 15 minutes లో చేయాలి నువ్వు, అంతే, నేను చెప్పింది చెయ్యి, అంతే అన్నాడు. అరే నాకు హెల్త్ ప్రాబ్లం ఉందిరా అని చెప్పేసి మంచిగా చెప్పిన, ఇన్లే సార్. ఇక అందుకనే కదా డిక్టేటర్ కెప్టెన్ అను. ఇక సడన్ గా సట్కాయించింది సార్. ఆల్ రైట్, షైనింగ్ లైట్ ఎవరు? సార్ మహబూబ్ సార్. మహబూబ్, యా, అంటే ఫ్రెండ్ అని చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ ఇది, వీడేంటంటే ఎప్పుడు టాస్క్ వచ్చినా, ఈవెన్ ఎప్పుడైనా కానీ ఛాలెంజ్ చేసినా కూడా, వాడు ఏ గేమ్ వచ్చినా ఏ టాస్క్ వచ్చినా వాడు వెయిట్ చేసేది టాస్క్ కోసం. ఆ టాస్క్ వస్తే 100% నేను ఇవ్వాలరా అని చెప్పేసి వాడు ఒక ఫైర్లో ఉంటాడు. ఆ ఫైరే ఆ దీపం సార్, అందుకే వాడికి ఇచ్చిన. మరి నీ ఫ్రెండ్షిప్ వద్దన్నాడు ఎవరు? అవి అవుతూ ఉంటాయి సార్, అవి చిన్న చిన్న దోస్తుల మధ్యలో అవుతా ఉంటాయి. అఖిల్తో కూడా అయింది నాకు, అది అన్ని దోస్తుల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి. అదే నేను కూడా అసలు డ్రై ఫ్రూట్స్ సార్ పడేసాడు సార్ కింద. వాడికి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం సార్. అదే డ్రై ఫ్రూట్స్ కావాలా? కావాలి సార్. మళ్ళీ అవన్నీ నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దు బాబు. వాడికి డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం సార్, అందుకే జేబులోకి వెళ్ళి తీసిస్తున్నా. ఇస్తుంటే వద్దురా బాబు నీ ఫ్రెండ్షిప్ వద్దు, ఇక నేను ఆడతారా గేమ్ అని చెప్పేసి అనగానే నేను షాక్ అయిపోయినా, ఈడేంది ఇట్లా మాట్లాడేసిండు అని. కానీ తర్వాత మొత్తం ఏమి తీసి జేబుల్లో తీసి కింద కొట్టి మళ్ళీ మళ్ళీ ఏరుకుని తిన్నావా? సరే, వెరీ గుడ్. ఆ గీ నెయ్యి కూడా మహబూబ్ కోసమేనా? అందరి కోసం సార్. అయ్యో తెలిసిపోయిందా? నాకోసం మహబూబ్ కోసమే అని. ఓకే, ఆరిపోయే దీపం చెప్పేసి సోహెల్. నో డౌట్ సార్, మన హర్యానా ఏంటి ఇంతమంది ఇస్తున్నారు నీకు? సార్ రీజన్ చెప్తాను సార్. నేను యాక్చువల్లీ నిజంగా అంటే మోనాల్ అన్నట్టుగా కొంచెం ఆ హ్యూమానిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు టాస్క్లు ఆడేటప్పుడు సార్, ఇప్పుడు మాకు ఇష్టం లేదు ఆ టాస్క్ ఆడడం. సో స్టార్టింగ్ ఆడలేదు మేము. తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ అనౌన్స్ చేశారో ఇది మీకు కూడా టాస్క్ అని మేము ఆడినాం. తనేంటంటే ఏదో ఇదిగా ఉన్నట్టు వాళ్ళందరి మీద ఏదో కక్ష పెట్టినట్టు అందరినీ ఇట్లా కొట్టడము అవన్నీ చేసింది. హర్యానా, నేను ఒక క్వశ్చన్, నువ్వు టాస్క్ ఆడావా లేకపోతే లోపల ఉన్న కసి చూపించావా వీళ్ళ మీద? నాకు వీళ్ళ మీద కసి అంటే పాత పగలు ఏమైనా ఉన్నాయా సార్? నాకు ఈ గేమ్ లోనే తెలుసు సార్. వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటా సార్. ఎందుకు పెట్టుకుంటా సార్? 3 months లో ఇన్ని పగలేమున్నాయి సార్? ఇక్కడ ఏమన్నా మేము యుద్ధాలు చేసుకుంటున్నామా, లేకపోతే పాత చిచ్చులా, లేక పాత ఏమైనా మాట్లాడుకుంటున్నామా? ఇందాకే అన్నది చిన్న చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ అని సార్. చిన్న దాంతోనే యుద్ధాలు మొదలైతున్నాయి సార్. చిన్న వాటికి అంత పగనా సార్? నాకు చిన్న వాటికి ఉంటుంది సార్. ఇక్కడ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే బిగ్ బాస్ సెకండ్ టైం చెప్పిన తర్వాత గేమ్ ఆడుతున్నామని అన్నారు. బిగ్ బాస్ ఫస్ట్ టైమే చెప్పారు గేమ్ ఆడమని. సెకండ్ టైం చెప్పేంత వరకు మీరు ఏం చేస్తున్నారంటే మీకు హ్యూమానిటీ ఉందని ఎక్కడైనా ప్రూవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. నేను బకెట్ తో సెకండ్ టైం నేను ఓన్ గా స్టాండ్ తీసుకొని కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆపేసి మేము మంచోళ్ళం, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటున్నారు. మరి మీరు మంచోళ్ళు అయితే సెకండ్ టైం వార్నింగ్ వచ్చినప్పుడు మీరు ఎందుకు గేమ్ స్టార్ట్ చేశారు? ఆ మంచితనం ఎక్కడికి పోయింది? దీనికి రీజన్ చెప్తాను సార్. అక్కడ మట్టి ఉంది, ఐస్ ఉంది, అండ్ గడ్డి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఆడ స్ప్రే ఉన్నాయి అన్ని. సార్ వాటర్ ఎందుకు పోయలేదంటే ఆల్రెడీ వాళ్ళందరికీ జలుబులు ఉన్నాయి.
సో ఐస్ వాటర్ తప్ప ఏదన్నా చేయండి, ఎందుకంటే హెల్త్ కూడా ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే మనం ముందు గేమ్ ముందుకు వెళ్ళాలంటే హెల్త్ కూడా ముఖ్యం. కెన్ ఐ టాక్ సార్ ప్లీజ్? సార్ నాకు అర్థం కాదు, ఐస్ క్యూబ్స్ పర్సనల్ గా నేను తెచ్చానా లేకపోతే బిగ్ బాస్ పంపించారా? బిగ్ బాస్ కి తెలీదా సార్ హెల్త్ కండిషన్? సెకండ్ టైం ఐస్ క్యూబ్స్ పంపించారంటే బిగ్ బాస్ కోరుకుంటారా వీళ్ళ హెల్త్ స్పాయిల్ అవ్వాలి, నెక్స్ట్ టాస్క్ లో వెళ్ళకూడదని? సెకండ్ టైం ఐస్ వాటర్ ఎందుకు వచ్చింది మరి? బిగ్ బాస్ పువ్వు పంపుతాడు, కత్తి పంపుతాడు, మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోటానికి ఇవన్నీ. అవినాష్ రా. వెలిగే దీపం సార్. హరియానా 100% వెలిగే దీపం సార్. మరి వెలిగే దీపంతో ఎందుకు మాట్లాడావు నువ్వు? సార్ అంటే అప్పుడప్పుడు సార్ నాతో వాదిస్తుంటే సార్ కొన్ని విషయాలు. ఆల్ రైట్, వెలిగే దీపం ఎందుకు హరియానా? షీఈస్ బోల్డ్ సార్. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసేది సార్. ఇక్కడ చెప్పడం వల్ల అందరికి నచ్చట్లేదు సార్, మొహం మీద చెప్పడం వల్ల. తను బయటకు కనబడుతుంది ఇలా మాట్లాడుతుంది, కానీ తను చాలా కూల్ అండ్ చాలా స్వీట్ సార్. టాస్క్ పరంగా మనకి ఇచ్చిన బాధ్యతనే మనం సక్రమంగా నెరవేర్చాలి. తను ఇక్కడ అదే చేస్తుంది సార్. టీ స్టాండ్ టాస్క్ లో తను చేసింది కరెక్ట్. షీఈస్ రైట్ సార్. ఓకే, ఆరిపోయే దీపం ఎవరు? సార్ ఆరిపోయే దీపం మోనాల్ సార్. మోనాల్ ఆరిపోయే దీపం ఎందుకు? నాకెందుకో ఈ మధ్య కాలంలో తను నాకు కొంచెం వీక్ అనిపిస్తుంది సార్. నాకు అంత పర్ఫామ్ చేసినట్టు అనిపించట్లేదు. అందుకే ఎక్కువ ఆలోచిస్తుంది సార్ ఇంట్లో వాళ్ళ గురించి. గేమ్ గురించి కాకుండా వేరే గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. గేమ్ కంటే ఎక్కువ వేరే మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది. హారిక రామా, ఈ వారం టాస్క్లు అదరగొట్టేసేవారిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షైనింగ్ లైట్ ఎవరు? లాస్య అక్క. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇంటి రెస్పాన్సిబిలిటీ అయితే డెఫినెట్గా ఫస్ట్ వీక్ వంట బాగా చేస్తుంది. వంట బాగా చేస్తుంది అండ్ వంట దగ్గర ఎప్పుడు చికాకు పడదు. ఎన్నిసార్లు ఎంత ఏది చెప్పినా కూడా తను చేస్తూనే ఉంటుంది. పేషెన్స్ లెవెల్ ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అవినాష్, ఆరిపోయే దీపం. స్టార్టింగ్ లో నాకు అవినాష్ అంటే తెలుసు, లైక్ ఓకే అవినాష్ అంటే సో అండ్ సో అని చెప్పి. ఇప్పుడు నేను అవినాష్ గురించి ఆలోచిస్తే నాకు అవినాష్ హరియానా ఒక ప్యాకేజ్ కిందకు వస్తుంది. ఐఎమ్ నాట్ పోర్ట్రేయింగ్ ఇన్ అ రాంగ్ వే, బట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇన్ దట్ వే. మొన్న టాస్క్లో అయినా కూడా మహబూబ్ని పాన్ షాప్ దగ్గర పెట్టేసి హరియానా దగ్గర ఉన్నాడు. అఫ్ కోర్స్ మీ లవర్ మీరు ఇంప్రెస్ చేయాలి డెఫినెట్గా, కానీ ఇంప్రెస్ ఒక్కటే చేయాలనేది పాయింట్ లేకుండే ఒక్కొక్కరికి 3 క్యారెక్టర్స్ ఇచ్చారు. సో నాకు ఆ పాయింట్లో అది అనిపించింది. నాకు అభిజిత్ అండ్ హారిక ఒక ప్యాకేజ్ అని అనిపించచ్చు. సూపర్ సార్. సార్ అలా అనిపించినా నాకు ఒక పాయింట్ చెప్పండి సార్, ఏ పాయింట్ లో అలా అనిపించిందో నేను చెప్తాను. అవినాష్ నువ్వే చెప్పు సిచ్యువేషన్. నాకు ప్యాకేజ్ ఒక్కదే అనిపించలేదు, మొత్తం బిగ్ బాస్ మొత్తం ప్యాకేజ్ మీదే అనిపిస్తుంది నాకు. Then I would say it's a great friendship. నువ్వు ఒక్క దాంట్లో వైట్ మా గురించి ఎందుకు అనుకోవట్లేదు ఫ్రెండ్స్? నేను నా దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. ఓకే ఇక్కడ మీ ఇద్దరం మాట్లాడుకుంటాం మాది ప్యాకేజ్ అనుకోవడం, మీ ఇద్దరం మాట్లాడుకో మీది ప్యాకేజ్ అనుకోవడం, ఇక్కడ గ్రూప్ మాట్లాడుకుంటున్నా యాజ్ ఎ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. నేను టాస్క్ వైజ్ మాట్లాడా సార్, నేను టాస్క్ వైజ్ మాత్రమే మాట్లాడా, అదర్ దెన్ టాస్క్ నేను మాట్లాడలేదు. అదొకటే చేయకూడదు, నాకు బిగ్ బాస్ అదొకటే ఇచ్చారు కావచ్చు. టాస్క్ వైజ్ ప్యాకేజ్ అని అనలేము. లేదు సార్, ఎందుకంటే రాక్షసు టాస్క్ లో కూడా అలానే అనిపించింది నాకు కొంచెం. నేనైతే టాస్క్ పరంగా టాస్క్ దీపం పెట్టి వెలిగించి అనిపించింది, నాకు ఆర్పి దీపం ఇచ్చాను. థ్యాంక్ యూ. ఓకే లాస్యా, నువ్వు అలాగే ఎవరు? సార్ ఇక్కడ ఇది ఒక్కరికే కాదు సార్, ఒక 4-5 ఇవ్వచ్చు. అయ్యో వద్దు, ఒక్కరికే ఇవ్వాలి. నాకు తెలుసు మీ అందరూ ఒక ప్యాకేజ్ అని, ఒక్కరికే సార్. నేను ఇది హారికకి ఇస్తాను సార్. ఓకే, ఎందుకు అంటే ప్రతి టాస్క్ లో గట్టిగా ఆడుతుంది సార్, పొట్టిదే కానీ చాలా గట్టిది సార్. షీఈ్ ఎ ఫైటర్. అండ్ తను నీకు ఇచ్చింది, నువ్వు తనకి ఇచ్చావు. లేదు అలా అయితే ఇవ్వలేదు సార్. ఫస్ట్ నాకు ఓడింది, ఫస్ట్ నా పేరు పిలిచింటే బాగుండేది అని అప్పుడు ఫీల్ అయ్యా. ఓకే, ఆరిపోయే దీపం ఎవరు? సార్ ఏమనుకోవద్దు రియానా, ఐఎమ్ సో సారీ. తను క్యాప్టెన్గా ఉన్నప్పుడు చిన్న పాయింట్స్ అవి పెద్దవిగా చూసి చిన్న ఇష్యూని పెద్దది చేస్తుంది. సో అది చిన్నగానే క్లారిఫై చేసుకోవచ్చు, ఫ్రెండ్లీ వేలో మాట్లాడచ్చు. అది గట్టిగా చెప్పేసరికి ఎదుటి వాళ్ళకి తగులుతుంది కాబట్టి వాళ్ళు కూడా సో ఎక్కువ రియాక్షన్ అనేది వస్తుంది. సో పాయింట్ అంటే క్యాప్టెన్గా ఉంటే మనం కమాండ్ చేయొచ్చు అని కాదు. సో కొంచెం మనం ఫ్రెండ్లీ వేలో డిస్కస్ చేస్తే ఆ చిన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఇంకా చిన్నగా కనిపిస్తుంది అనేది నా ఒపీనియన్. ఓకే మహబూబ్ సార్, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దు అటే వెళ్తున్నావా? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే సార్ నామినేషన్స్ అయిపోయిన కాడి నుంచి మేము నెక్స్ట్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ వచ్చింది, లగ్జరీ బడ్జెట్ టాస్క్ వచ్చింది. ఏది ఇచ్చినా అయితే నువ్వు కెప్టెన్ అవ్వాలి లేకపోతే నేను కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి ఇద్దరం రెడీగా ఉంటాం సార్.
ఇలా టాస్క్ రెడీ అవ్వగానే వాడు నాకు ఎనిమిలాగి కనిపిస్తాడు, నేను వాడికి ఎనిమిలాగి కనిపిస్తాం. టాస్క్ పరంగా తను తన బెస్ట్ ఇస్తాడు సార్, 100% ఇస్తాడు. మన అలవాట్లు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని ఇయర్స్ నుంచి మన అలవాట్లు ఉన్నాయి, కొన్ని మార్చుకోవాలంటే కష్టం మనకి. కానీ తన ఫ్లాస్ మనం చెప్పినప్పుడు తను మార్చుకుంటాడు సార్. అది బిగ్గెస్ట్ పాజిటివ్ తన దగ్గర. తన కోపమే తనకి ప్రాబ్లం అని చెప్పాం, అది తగ్గించుకుంటూ గేమ్ ముందుకెళ్ళాలని చెప్పేసి తన సైడ్ నుంచి తను 100% ఇస్తున్నాడు. అందుకే ఈ దీపం తనకి ఇద్దాం అనుకున్నాను. ఇచ్చేసేయి. ఆర్యానా సార్, ఎందుకంటే ఇప్పుడు తనకి కెప్టెన్సీ వచ్చినప్పుడు తను వర్క్స్ అసైన్ చేసింది సార్ అందరికీ. తనకి నేను చెప్పాను, ఆర్యానా ఎక్కడో వర్క్స్ అందరికీ ఈక్వల్ రాలేదనిపిస్తుంది, ఒకసారి చూడు అన్నాను. నాకు కొంతమంది కంఫర్ట్ నాకు కావాలి అని చెప్పింది నాకు. ఓకే, అది నాకు నచ్చలేదు సార్, అందుకనే నేను తనకి ఇచ్చాను. ఓకే అమ్మ రండి, మీరు రండి. ముందు ఆరిపోయే దీపం ఇచ్చేసేయండి మాస్టర్. ఎందుకు? ఇది యాక్చువల్లీ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సడన్గా మోనాల్కి ఆ ఎగ్ కొట్టడం నచ్చలేదు సార్. నాకు అది చాలా షాక్. అది ఒక అమ్మాయి ఎప్పుడు నా దగ్గర చెప్తుంది, నేను నా ఏ ఫీలింగ్లో ఉన్నా ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ అఖిల్కి చెప్తుందో తెలీదు, నాకు చెప్తుండదు. నేను కష్టం వస్తున్నప్పుడు ఈ ప్లేస్లో పడుకోవాలంటే నాకు ఒక సపోర్ట్ ఉన్నాడు, ఆ సంతోషం చాలు. నేను స్టార్టింగ్లో చెప్తూనే ఉంటుంది. మరి అలాగే సపోర్ట్ ఇస్తున్నాడు కదా మాస్టర్. నామినేషన్ ఒక ఇంట్లో నుంచి బయట వెళ్ళాలంటే ఒక వర్డ్ సార్. அந்த வேர்டுன்றது నీ నామినేషన్ నీ చేంజ్ అవ్వడం కోసం మనం ఎన్ని అడ్వైస్ చెప్పవచ్చు సార్. అడ్వైస్ చెప్పవచ్చు, తిట్టవచ్చు, ఆయన ఎవరు మాట్లాడవచ్చు, అది చెప్పవచ్చు. బట్ ఆ అఖిల్ దగ్గర వచ్చి అడిగాను సార్, ఏంటి అఖిల్ ఇలా షాక్ ఇచ్చావంటే, నన్ను 8 వీక్ నుంచి చూస్తున్నా, షీఈ్ నాట్ ప్లేయింగ్ నా అన్న. ఒకసారి సార్ వీళ్ళు మాట్లాడబోదు నామినేషన్లో తానే ఇది చేసుకుంది సార్. అంటే మోనల్ సాక్రిఫైస్ చేసింది సార్. లేదు సార్, ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు సార్? మోనల్కి అఖిల్ ట్రూ ఫ్రెండా కాదా మీ లెక్క ప్రకారం? సార్ దాని బిఫోర్ డే వరకు ఐ బిలీవ్ దట్ ట్రూ ఫ్రెండ్ అని బిలీవ్ చేశాను సార్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు కాదు అనుకుంటున్నారు. దాని నామినేషన్ నుంచి మారిపోయింది సార్. ఫ్యామిలీలో గొడవ అన్నప్పుడు తర్వాత ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తుంది సార్. ఓకే, ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్స్ రైట్. ఓకే, వెలిగే దీపం ఎవరు? అందుకే వెలిగే దీపం. నేను ఆ టాస్క్ నన్ను మర్చిపోయి నాకున్న ప్రాబ్లం తెలియదు సార్. బట్ వాళ్ళు ఒక పాట పాడారు సార్, నా బావ శ్రీగరి గారు. ఆ పాట ఏంటి? ఒకటే జననం. ఆ పాట పాడుతూనే ఉన్నారు సార్ వీళ్ళు. నేను నా వల్ల కాదురా, నేను చెత్తుపోతాను, అలా నేను చెప్తున్నా, నా వల్ల అవదు సార్. అది ఆ తర్వాత ఇంకొకటి, నేను షౌట్ ఇచ్చిన ఎక్కడ వీళ్ళు ఇద్దరు మాస్టర్ ఇంకా అవుట్ అయిపోతారు, మనం ఇంకా ఉండవలసి ఉంటారు, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి నేను షౌట్ కూడా కంట్రోల్ చేసిన. నేను వెళ్తున్నా మాస్టర్ ఉండాలి, ఒకటే జనం ఒకటేనా, అలాంటి ఒక ధైర్యం ఇచ్చారు. యాక్చువల్లీ నాకు అది చాలా ఎన్ని కష్టాలు అనాలో, నాకు ఆ డీప్ వరకు వెళ్తా, బట్ అంత ఒక ఇది ఇచ్చారు సార్. సార్ ఆ విషయం నాకు చాలా నచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆరిపోయే దీపం ఎవరు అఖిల్ నీకు? దట్ ఈస్ అమ్మ రాజశేఖర్. నామినేట్ చేసేటప్పుడు నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నన్ను నామినేట్ చేశారు సార్. రీజన్ ఏముండదు సార్ ఆయన దగ్గర. ప్రతిసారి ఇదే అవుతుంది సార్. 9 వీక్స్లో నన్ను ఏం అబ్జర్వ్ చేశాడో నాకు తెలియదు సార్. రీజన్ లేదంటే నాకు అనిపిస్తుంది అది ఆరిపోయే దీపమే సార్ కంపల్సరీ. నువ్వు ఆయన నీకు ఇచ్చాడు, నువ్వు ఆయనకి ఇస్తున్నావు. లేదు సార్, నేను రీజన్ చెప్పిస్తాను సార్. నేను రీజన్ చెప్పిస్తే ఆయన ఆ రీజన్ చెప్పాడు సార్. నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇస్తున్నాను సార్. అలా ఇంతవరకు చెప్పలేదు సార్. ఓకే, ఆ రోజు మోనల్ మ్యాట్ దగ్గర మీరిద్దరు గొడవ ఉన్నప్పుడు ఎందుకు అభి దగ్గర నువ్వు మాట్లాడినా కారణం చెప్పాను సార్. కారణం లేకుండా నేను అది చెప్పలేదు సార్. సార్ నాకు అర్థం కావట్లేదు, వేరే టాపిక్ ఎందుకు తెచ్చి నామినేట్ చేస్తున్నా నాకు చెప్పారు. వేరే టాపిక్స్ ఎవరు తేవద్దు అని చెప్పి. హూజ్ యువర్ ఫ్రెండ్? మోనల్ అభి టాపిక్ ని తెచ్చి నువ్వు అభితో ఎందుకు మాట్లాడుతున్నావు? మోనల్ నీ ఫ్రెండ్ కదా. అంటే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, ఒక పర్సన్ వచ్చి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడొద్దు సార్? ఆయన పెద్ద ఆయననే అర్థం చేసుకుని కలపాలి, కానీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు క్వశ్చన్ చేస్తే అది ఎంత తప్పు సార్. ఇక్కడ ఈ ఫేస్ కాపాడుకునే టాస్క్ లో అంతా అయిపోయిన తర్వాత అక్కడ కింద పడుకున్నాడు సార్. అప్పుడు ఒప్పుకున్నాడు సార్, నేను సిల్లీ రీజన్ కి నామినేట్ చేశా అని చెప్పి. ఎందుకు సిల్లీ రీజన్ అంటే ఒక మాట చెప్పారు సార్, అందరి ముందు మీకు చెప్పారు సార్, నేను నామినేషన్ వేసినా వేస్తారని.
అప్పుడు నేనే దీన్ని ట్రై చేశాను సార్. నా పేరు ముందు ఇచ్చారు సార్. నేను వెళ్ళి నామినేషన్ చేశా, అది మళ్ళీ వచ్చి నామినేషన్ చేశాను సార్. సో అక్కడ కన్ఫర్మ్ ప్రూవ్ అయింది, నువ్వు కూడా అదే చేస్తున్నావు. అదిదా సార్. ఓకే, షైనింగ్ లైట్ ఎవరు? షైనింగ్ లైట్. ఎందుకంటే సార్ సేవ్ అయ్యేటప్పుడు చాలా కష్టపడ్డది సార్. అక్కడ తను చాలా స్ట్రాంగ్ ఉండే సార్. నేను ఎంతవరకు చెప్పాలో తనకి మోటివేషన్ అంతే ఇచ్చేసి నేను అన్నా మోనల్ యూ కెన్ డూ ఇట్. నాకు అనిపించింది సార్, నేను నామినేట్ చేసినందుకే ఇంత కసిగా ఆడింది సార్, లేకపోతే ఈ కసి రాకపోతుండే అని అనిపించింది సార్. ఆ విషయం మాస్టర్ గారు కూడా చెప్పారు నాకు, అఖిల్ నువ్వు నామినేట్ చేసినందుకు ఇంత కసిగా ఆడింది, లేకపోతే ఆడకపోతుండే అని చెప్పి. అదే కసి రావాలని చెప్పి నేను చేశాను సార్. ఫ్రెండ్స్ అంటే గొడవలు పడినా కూడా కలిసేవాళ్ళు. యా సార్ దట్స్ ఆల్. వెలిగే దీపం అండ్ ఆరిపోయే దీపం, ఆ గేమ్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఒకరిని సేవ్ చేయాలి. సో ఒకరిని సేవ్ చేసే ముందు చిన్న బ్రేక్ కూడా తీసుకోవాలి. ఓకే ఓకే. ఇవాళ బిగ్ బాస్ షోలో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతం ఏంటో ఈ బ్రేక్ తర్వాత చూద్దాం. చిటికలో వచ్చేస్తా. లెట్స్ వెల్కమ్ కమల్ జీ. సార్ పిறந்தநாள் வாழ்த்துகள். நன்றி. అందరికీ నమస్కారం. బాగున్నారా? సార్ హౌస్ ఫుల్ గా ఉంది సార్ మీది. హౌస్ ఫుల్ అనేది నాకు నచ్చిన మాట. మనందరికీ నచ్చిన మాట సార్, హౌస్ ఫుల్. దిస్ ఇస్ అ ఫెనామినల్ మీటింగ్. నేను హలీం తింటాను, పవిత్రమైన ద్రాక్షరసం తాగుతాను, కానీ అమ్మవారి గుడిలో ప్రసాదం మాత్రం చచ్చినా ముట్టుకోదు. దేవుడే లేడంటున్నాడే వాడోకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. బాబు ఉత్తరాంధ్ర టీవీ రిపోర్టర్ అండి? అవును, మీరు చూసారా? ఉత్తరాంధ్ర ఏంగల్స్ రామస్వామి ఫోన్ రింగ్ అవుతుందని నాకు తెలీదా? అమ్మాయిలు ఏం చేస్తుంటారమ్మా? నేను IAS కోచింగ్, ఆమె పైలట్. ఏంటి? ట్రైనింగ్, ఆమెమో మెడిసిన్. నీట్. ఒకే ఒకసారి కులదైవం గుడికెళ్తావురా, మన సమస్యలన్నీ తీరిపోతాయి. దైవం పిలిస్తేనే గుడికెళ్దామన్నావు కదా, దైవం పిలిచింది. నేనే అమ్మవారిని, ముక్కు పుడక అమ్మవారిని, మీ కులదైవం. 3 ముక్కు పుడకలు పెట్టుకుంటే ముక్కు పుడక అమ్మవారా? మీరు నమ్మట్లేదు కదా? అమ్మా తల్లి, ఏంటమ్మా ఇలా చేసావు? 10 ఏళ్ల క్రితం నిన్ను కలుసుంటే ముఖేష్ అమ్మా నిన్ను ముక్కులో పొడిచేవాడినే. అవును, మీ జుట్టు ఎందుకు నల్లగా లేకుండా ఫారెన్ నంబర్లో గోధుమ రంగులో ఉంది? అడ్డమైన నీళ్లతో అభిషేకాలు చేస్తే కలర్ మారదా? మీరు అమ్మవారే కదా, మీ పవర్ యూజ్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ని క్యాన్సిల్ చేస్తారా ప్లీజ్? నేను నీ ముందుకు ఎందుకు వచ్చాననుకుంటున్నావు? ఏది జరగకూడదని భయపడ్డానో ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. వీళ్ళందరి దృష్టిలో దేవుడంటే ఇంతే, ఇదే భక్తి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మతం పేరు చెబితే ఓట్లు పడట్లేదు. ఇంకో 5 సంవత్సరాల్లో దాన్ని నేను మారుస్తా. చూద్దాం వాడు ఏం చేస్తాడో చూద్దాం. మనం హెరాయిన్ బిజినెస్ చేయడం లేదు, ఇల్లీగల్ మందుల వ్యాపారం చేస్తున్నాం. ఇఫ్ యు డోంట్ లీవ్ దిస్ బిజినెస్ ఐ విల్ డివోర్స్ యు. కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డ్రగ్ రాకెట్ ని నడిపిస్తున్నారు సార్. నా 300 కోట్ల కన్సైన్మెంట్ దొంగిలించబడింది. ఆ అప్పు మీరు తీర్చకపోతే మరి ఇంకెవరు తీరుస్తారు? నీ కోరల్ని బయట పెట్టు, ఆడసింహంలా. అయితే నువ్వు ఎందుకని ఇంతకు ముందు మా బిజినెస్ ని చూడలేదు? ఎందుకంటే ఇంతకు ముందు బిజినెస్ ని మగవాళ్ళు చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఆర్య ఇప్పుడు తెలుగులో.
తమ్ముడు వద్దుడా. ఎవర్రా వీడు? ఇతనికి అన్ని మార్చేయగలని అనిపిస్తుంది, ఎందుకంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో డైలీ 10 ఓట్స్ వేసి బిగ్ బాస్ ఆటని మారుస్తాడు. బిగ్ బాస్ లాంటి దమ్మంటే అది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లోనే. There are myths and legends that exist right beneath our feet. For centuries, your family has protected this world from another. Welcome to the family business. They're real. Disney Plus invites you to believe in the extraordinary. Time to suit up. Disney's Artemis Fowl, now streaming on Disney Plus Hotstar Premium. You're gonna beat Ferrari with a Ford. Give me one reason why I don't fire everyone starting with you. Well, sir, we're lighter, we're faster, and that don't work. We're nastier. Ford versus Ferrari. What jobs do you have for me today? We need somebody to hand out this new propaganda. Believe the hype. Jojo Rabbit is satirical brilliance. Oh, this is my kind of voice bedroom. There he is. It's unashamedly irreverent. You're a soldier now? At your surface, but you're only 11. I know. Bold and endearing. It's one of the best films of the year. Oh, God. Jojo Rabbit. నువ్వే గిన లేకపోతే నాకింత గొప్ప పెనిమిటి దొరికేటోడే కాదు. సత్య, నీకు గిన మీ బావంత గొప్ప మనసున్న పెనిమిటి రావాలని నా ఆశ. అక్క ఆశీర్వదించినట్టే సత్యకి ఒక దారి దొరకనుందా దేవత? Welcome back to the world's biggest reality show, Colgate and Real Mango Drink present Big Boss Season 4, co-presented by Oppo F17 Pro and Skandanshi Infra Projects. ఈ రోజు బిగ్ బాస్ షోలో ఒక స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది. బిగ్ బాస్ షో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో జరుగుతుంది. మన దేశంలో కూడా ఎన్నో భాషల్లో జరుగుతుంది. ఇవాళ బిగ్ బాస్ తెలుగుకి అదృష్టం ఏంటంటే బిగ్ బాస్ షో తమిళ్ హోస్ట్, భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్ట్ కమల్ హాసన్ గారు బర్త్డే అండ్ ఆయన మనతో మాట్లాడబోతున్నారు. లెట్స్ వెల్కమ్ కమల్ జీ. I see you. Sir, how are you, sir? Sir, பிறந்தநாள் வாழ்த்துக்கள். Surprise. Very happy returns of the day, sir. Thank you. It is a happy day indeed. Yeah, my honor. இரண்டு சகோதரர்கள், பிக் பாஸ் சகோதரர்கள். We are meeting. We are yes, Big sir. Boss brothers. With so Big Boss we are meeting, sir. Sir, మీరు అందరూ బాగున్నారు కదా సార్? Yes, అందరూ బాగున్నాం. లోపల బిగ్ బాస్ హౌస్ లో మీ హౌస్ మేట్స్ కూడా బాగున్నారా? கேக்குதா உங்களுக்கு? நாகார்ஜுனா சார் கேட்கிறாரு உங்களை, நீங்க எல்லாம் சௌகரியமா இருக்கீங்களா? బాగున్నారా? అందరూ బాగున్నారా? ఓకే. థ్యాంక్ యూ. That's what is that card in your hand? I will show this to you later, sir. మీరు ఒక మా హౌస్ మేట్ ని ఒకళ్ళు సేవ్ చేయాలి ఇవాళ. మీ పుట్టినరోజు నాడు ఒక హౌస్ మేట్ ని మీరు సేవ్ చేస్తున్నారు. ఓకే సార్. అండ్ ఆ హౌస్ మేట్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి సార్. మీరు పర్మిషన్ ఇస్తే, ఇఫ్ యూ గివ్ మీ ద పర్మిషన్. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్లీజ్ ఇంటు ద హౌస్. ரெண்டு பிக் பாஸ் பார்த்துக்கிட்டு இருக்கோம் நம்ம. హలో, ఆ స్క్రీన్ చూసారా? మీ అదృష్టం. ఆ స్క్రీన్ చూసారా? అక్కడ కనపడుతుందా? నమస్తే సార్. అందరికి నమస్కారం. బాగున్నారా? ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడు తెలుగు. నేర్చుకోండి. ఓకే. ఇవాళ ఆయన పుట్టినరోజు, కమల్ హాసన్ గారు పుట్టినరోజు. ఈ దేశం గర్వించే మహానటుడి పుట్టినరోజు. ఓకే.
ఆల్ రైట్ సార్, మీకోసం టకటక ఇంట్రడ్యూస్ చేస్తాను. షో మీ ద బిగ్ స్క్రీన్ ప్లీజ్. వైట్లో ఉన్నది అఖిల్. హాయ్ సార్. దట్ ఈస్ సోహెల్. నెక్స్ట్ అభిజిత్, మోనల్, అవినాష్, హారిక, అమ్మ రాజశేఖర్, పిறந்தநாள் வாழ்த்துக்கள் సార్. நன்றி. మెహబూబ్, లాస్యా అండ్ అరియానా. హలో సార్, నమస్తే. అది. Oh God, you are very lucky. Play well, and I'd like you to show equally effective and popular players. That's the only way. I can't let my house be without fame. Here is my house. You see whether you can see them. Okay, ఇక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్తాను. There is by order from the left, Balaji is there, Shivani is there, Suresh Chakravarti garu is there, Sanam is there, Ramya is there, Ari is there, Anita is there, yeah. Gabriella, yes, and Ajit is there. Hi sir. Suchitra is there, Archana, Nisha, Ramesh garu. Hi Ramesh. Sir, how are you sir? Yeah, that's Ramesh, yes. And Samyukta, Somshekar, and Rio. Hey Rio. సార్ హౌస్ ఫుల్గా ఉంది సార్ మీది. అది మా ఇద్దరికి నచ్చిన మాట కదా. హౌస్ఫుల్ అనేది మాకు నచ్చిన మాట. మనందరికి నచ్చిన మాట సార్, హౌస్ఫుల్. వి ఆల్ లైక్ హౌస్ఫుల్ వెరీ మచ్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫినామినల్ meeting because yes. so many crores across south of India are saying hi to each other. And Yes, it's happening on an important day in my life. Thank you. Very much, sir. Very much, sir. Thank you. Happy birthday, sir. Many happy returns of the day, sir. Thank you. And me contestants, all of you are looking sharp, looking good. I wish you all the best. Go for it and just do it. Don't play a safe game at all. Audience don't like safe games. They like the real game. Go for it. Okay? కమల్ సార్, మా దగ్గర నామినేషన్లో 5 ఉన్నారు. దట్ ఈస్ అభిజిత్, మోనల్, అవినాష్, హారిక, అమరాజ్ శేఖర్. ఈ 5 మీ పుట్టినరోజు నాడు ఒకళ్ళని సేవ్ చేయాలి. ఓకే? So I will show you the card. Can you see, sir? Close. Okay. Got it, sir? Yes. Do you want me to say it? After the countdown, sir. After the countdown. Okay. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Harika is safe. I wish I could save Thank you 5 so much, people, sir. but this is a game. We'll have to play it this way. Whoa. Sir, thank you so much. This is really special to me. Thank you so much, sir. Thank you so much. Thank you. My pleasure. So once again, happy birthday from my end, sir. చూడండి సార్, సేవ్ చేసిన తర్వాత చెప్తాంది. చెప్పలేదా? నేను గుంపులో వినపడలేదు. Thank you so much, sir. Thank you so much. Okay, sir. Thank you. All of you play well. This is a game which you could take back into your life also. అక్కడ కూడా పనికొస్తుంది. ఇక్కడ మీకు దొరికిన అనుభవాలు will be useful for you in life as well. So enjoy the moment and be the rebel that you are. Yes, sir. Thank you, sir. Thank you so much. Happy birthday, sir.
100 years for you, sir. Thank you. 100 years for you. Thank you. It's a pleasant surprise. Thank you very much. Thank you. Thank you. Very lucky. Bye-bye. Very, very lucky. Hello. Okay. Thank you. Nag sir, thank you. All right, Amma. ఎంత స్పెషల్ సేవింగ్ అమ్మా నీకు, ఎంత లక్కీ సేవింగ్. అంటే ఇప్పుడు వరకు మనం ఇన్ని కోట్లు మంది చూస్తున్నారు అనుకున్నాం, ఇప్పుడు దానికి డబుల్ అయిపోయింది. రైట్, చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. కమల్ హాసన్ గారు హారికని సేవ్ చేశారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తా. బుట్ట బరువు ఎక్కాలి. ఎవరి బుట్ట బరువుగా ఉందో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చినట్టు. నైవేద్యం తెచ్చాం, చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా. అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం, చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగాం. అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం, చేత్తో వేపాకులు పట్టుకొచ్చి వరమడిగాం. త్రిశూలం చేతబట్టి రావేయమ్మా తల్లి, త్రిశూలం చేతబట్టి రావేయమ్మా, ఈ తిరునాళ్ళలో మాకో తెలిసిచ్చావమ్మా. అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి అమ్మా, అమ్మోరు తల్లి. మనం హెరాయిన్ బిజినెస్ చేయడం లేదు, ఇల్లీగల్ మందుల వ్యాపారం చేస్తున్నాం. ఇఫ్ యు డోంట్ లీవ్ దిస్ బిజినెస్ ఐ విల్ డివోర్స్ యు. కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డ్రగ్ రాకెట్ నడిపిస్తున్నారు సార్. నా 300 కోట్ల కన్సైన్మెంట్ దొంగిలించబడింది. ఆ అప్పు మీరు తీర్చకపోతే మరి ఇంకెవరు తీరుస్తారు? నీ కోరల్ని బయట పెట్టు, ఓ ఆడసింహంలా. అయితే నువ్వు ఎందుకని ఇంతకు ముందు మా బిజినెస్ ని చూడలేదు? ఎందుకంటే ఇంతకు ముందు బిజినెస్ ని మగవాళ్ళు చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఆర్య ఇప్పుడు తెలుగులో. Special Agent Lance Sterling. I'm the world's greatest spy. Thank you. It's too much. It's probably the right amount. Agent Sterling, what if I can make you disappear? Walter, what did you do? Pigeons are everywhere. It's the most perfect form a spy could take. Look at me. I can't not look at you. I can see my butt and your face at the same time. I'm a freak connection, baby. హెల్మెట్ ఎక్కడ? ఇల్లు దగ్గరే సార్. లైసెన్స్ లేదు, హెల్మెట్ పెట్టుకోరా? అయితే నువ్వు ఫైన్ కట్టు. సార్ ఫైనా? సార్ ఫైన్ వద్దు సార్. ఫైన్ కట్టి తీరాల్సిందే. వద్దురా. ఈ కథలద్దు. ఎవరయ్యా వీడు? ఇతనికి అన్ని మార్చేయగలనని అనిపిస్తుంది, ఎందుకంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో డైలీ 10 ఓట్స్ వేసి బిగ్ బాస్ ఆటని మారుస్తాడు. బిగ్ బాస్ లాంటి దమ్మంటే అది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లోనే. నువ్వు తగిలించిన ఫోటో అబద్ధం, కానీ నేను తగిలించిన ఫోటో నిజమే కదా? వండ్లక్క భర్త నువ్వే కదా? There are myths and legends that exist right beneath our feet. For centuries, your family has protected this world from another. Welcome to the family business. They're real. Disney Plus invites you to believe in the extraordinary. Time to suit up. Disney's Artemis Fowl, now streaming on Disney Plus Hotstar Premium. Mom, bye.
బొట్టు కోసి అంతలోనే గుండె కోత కోసినది తల్లి. కనిపించని కన్నీళ్లతో తులసి తన కన్న కూతుర్ని దూరం చేసుకుంటుందా? ఇంటింటి గృహలక్ష్మి. What jobs do you have for me today? We need somebody to hand out this new propaganda. Believe the hype. Jojo Rabbit is satirical brilliance. Oh, this is my kind of boys' bedroom. There he is. It's unashamedly irreverent, You're a soldier now? At your surface, but you're only 11. I know. bold, and endearing. It's one of the best films of the year. Oh, God. Jojo Rabbit. దేవుడే లేడంటున్నాడే వాడోకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. ఒకే ఒకసారి కులదైవం గుడికి వెళ్దాంరా, మన సమస్యలన్నీ తీరిపోతాయి. నేనే అమ్మవారిని, ముక్కు పొడుకు అమ్మవారిని, మీ కులదైవం. 3 ముక్కు పొడుకులు పెట్టుకుంటే ముక్కు పొడుకు అమ్మవారా? మీరు నమ్మట్లేదు కదా? బిగ్ బాస్ లో మీకు ఇష్టమైన అభ్యర్థికి ఓట్ వేయడం ఎలా? డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. సర్చ్ బార్ లో బిగ్ బాస్ తెలుగు అని టైప్ చేయండి. షో ఐకాన్ మీద క్లిక్ చేయండి. షో పేజ్ లో ఓట్ నౌ బటన్ క్లిక్ చేయండి. ఓట్ వేయడానికి అభ్యర్థి ముఖంపై ట్యాప్ చేయండి. రోజుకి 10 ఓట్స్ వేయొచ్చు, అంటే వారానికి మొత్తంగా 50 ఓట్స్. ఇక ఆలస్యం దేనికి? ఓట్ వేయండి, ఆట మార్చండి. హోమంలా రగులుతున్న మధు పగ మరోసారి రజనిని తాకబోతుందా? నేనే అమ్మవారిని, ముక్కు పొడుకు అమ్మవారిని, మీ కులదైవం. ఆనందాల హేళ దీపావళి పండుగ నాడు చూడండి అమ్మోరు తల్లి లీలా మీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ విఐపిలో. You're gonna beat Ferrari with a Ford. Give me one reason why I don't fire everyone starting with you. Well, sir, we're lighter, we're faster, and that don't work. We're nastier. Ford versus Ferrari. Welcome back to the world's biggest reality show. Colgate and Real Mango Drink present Big Boss Season 4, co-presented by Oppo F17 Pro and Skandanshi Infra Projects. Housemates మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆలస్యం లేకుండా మన టీవీ. Hi sir. Hi. Special thanks to Big Boss sir. Thank you so much Big Boss that ఈ రోజు నాకంటే మా మమ్మీని బ్రదర్ని బిగ్ బాస్ ఏంటి చేసింది నేను అని రావాలి అని. అయ్యో మీకు కూడా థాంక్స్ సో మచ్. మరి అసలు స్పెషల్ థాంక్స్ టు బిగ్ బాస్. ట్రిపుల్ స్పెషల్ థాంక్స్. ఓకే, 3 హత్యలు చేసిన మళ్ళీ నన్ను కూడా హత్య చేస్తాను. ఓకే, కవరింగ్. ఆల్ రైట్. మొన్న టీ స్టాండ్ టాస్క్ లో ఫైనల్ గా 3 మిగిలారు. మోనలు, అవినాష్ అండ్ కెప్టెన్ రాజశేఖర్. సో 3 చాలా బాగా ఆడారు. రిజల్ట్ రాలేదు మనకి. ఇప్పుడు రిజల్ట్ ఇస్తాకి మీకు ఇంకో ఛాన్స్ వచ్చింది. అమ్మ రాజశేఖర్ మీరు లేరు ఈ ఆటలో, బికాజ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు. కాబట్టి ఈ వారం ఒకవేళ మీ ఇద్దరు ఎలిమినేట్ కాకపోతే మోనల్ అండ్ అవినాష్ మీకు ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్. ఓకే, ఎలాగంటే మీరు హౌస్ మేట్స్ని కన్విన్స్ చేసుకోవాలి. మీకు ఎందుకు ఇమ్యూనిటీ రావాలి అని కన్విన్స్ చేయాలి. హౌస్ మేట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ పర్సనల్ వస్తువులు తీసుకొచ్చి దాంట్లో సాక్రిఫైస్ చేస్తారు. ఎన్ని వస్తువులన్నా చేయొచ్చు, బట్ ఆ వస్తువులు మీరు సాక్రిఫైస్ చేసిన తర్వాత విల్ నాట్ బి రిటర్న్ టు యూ, మీకు తిరిగి వాపస్ రావు. అండ్ బుట్ట బరువు ఎక్కాలి. ఎవరి బుట్ట బరువుగా ఉందో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చినట్టు. వేయింగ్ మిషన్ కూడా రెడీగా ఉంది. కెప్టెన్ మీరు వెళ్ళి బుట్టలు తీసుకురండి. సో థింక్, మీకు ఏ విలువైంది ఏది, మీకు ఇవ్వలేని వస్తువు ఏది, ఇవ్వగలిగిన వస్తువు ఏది, ఎవరు సేవ్ అవ్వాలంటే ఏ బరువు పడాలి దాంట్లో ఆలోచించుకోండి. అవినాష్ అండ్ మోనల్, ఈ ఇంట్లో ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు తేలిపోద్ది. అవినాష్ అండ్ మోనల్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చాలా పెద్దది సార్, అన్ని ఐటమ్ పోతుంది లోపల. ఓన్లీ 10 minutes టైం, దాని తర్వాత బజర్ మోగుతుంది.
హౌస్ ఐటమ్స్ తప్పితే వాళ్ళ పర్సనల్ ఐటమ్స్ ఓకే సార్. అమ్మ రాజశేఖర్ని తీసేస్తే 7 ఉన్నారు. ఆ 7 వీటిలో వేయాలి. ఓకే, యూ డిసైడ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఓకే సార్. సో స్టార్ట్ థింకింగ్. Yes, sir. సో టైమ్ స్టార్ట్స్ నౌ. గో ఫర్ ఇట్. ఐఎమ్ లీవింగ్. ఏంటో గౌతమ్మ, పర్ఫెక్ట్ రీజన్స్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు గేమ్ పరంగా ఏం నామినేట్ అవ్వలేదు, నేను టాస్క్ పరంగా ఏం అవ్వలేదు. ఒక చేశారని చెప్పి చేశారు, అంటే లైక్ అభిజిత్ కానీ లాస్ట్ ఇయర్ అయితే నేను చేశాను, తను చేసింది, అది కరెక్ట్, తను కరెక్ట్. నాకు నీకు అనిపించిన వాళ్ళు చేసావు. నాకైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ అన్నీ అందరూ వదులుకొని వచ్చారు, నేను కూడా వదులుకొని వచ్చాను. నాకు షోస్ అన్నీ ఏం లేవు నాకు, వాళ్ళు మళ్ళీ తీసుకో అని చెప్పారు నాకు షోలో కూడా. ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి మహబూబ్ అండ్ సోహెల్ ప్లీజ్, ఎందుకంటే మా ఇంట్లో అమ్మా నాన్న తమ్ముళ్ళని నేను చూసుకోవాలి, ఇంకెవరు లేరు అట్లా. వన్స్ అవినాష్ ఫినిష్, నేను దాని తర్వాత నేను చెప్తాను. సరే వినరా. This man, Nafis is very, and this is very wholesome. I took this opportunity. అంటే ఈ గేమ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆలోచించలేదు ఐ విల్ బీ హియర్ టిల్ దిస్, బట్ లాస్ట్ వీక్ తర్వాత లెట్స్ కన్సిడర్ యాజ్ ఇది గుడ్లు ఫైర్ అయింది నా ఇన్సైడ్ మీ. అండ్ and I'm trying to give my 100%. Sometimes it's visible, sometimes it's not visible, because నాకు ఈ అలవాటు లేదు ప్రతి టైం పని చేయి చెప్తానుకి. ఎక్స్ప్లెనేషన్ పని చేద్దాం, ఇద్దరం ఒకటే కాబట్టి ఒక నిమిషం డిస్కస్ చేద్దాం. ఏం డిస్కషన్? నేను ఎన్ని షోస్ వదులుకొని వచ్చాను, మళ్ళీ వాళ్ళు వద్దన్నారు నన్ను. నాకు బయటకు వెళ్తే నా క్వశ్చన్ మార్క్ ఏం లేదు నాకు, అది నీ ఇష్టం. ఇంకా నాకు సపోర్ట్ చేస్తే నేను ఫైనల్ వరకు కూడా అక్కడ నేను ఆ గేమ్లో మట్టి పూసుకునేంత అసలు దిగొద్దని ఫిక్స్ అయిపోయాను. నేను ఒక్కసారి కూడా తెలియదు. వాళ్ళు ఇంకా నేను తన గురించి చెప్పట్లేదు, 3-4 టైమ్స్ తను చేసిందని చెప్పారు, అది చెప్పారు. కానీ నాకు ఇక్కడ సపోర్ట్ అంటూ తనకున్నారు, బట్ నాకు ఏమైనా తగిలినా కూడా వచ్చి క్లీన్ చేసేంత ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. తను ఆర్య నాకు సపోర్ట్ చేసింది, తను చెప్పింది, కానీ నేనైతే ఆడుతూనే ఉన్నాను. తనకు కూడా చెప్పాను, నువ్వు గేమ్ నువ్వు వాడు, సపోర్ట్ వద్దని కూడా చెప్పాను. తర్వాత అది నాకు చాలా ఇంపార్టెంట్. అది ప్లీజ్ రిక్వెస్ట్. సోహెల్ ఇంకే థ్యాంక్ యూ ప్లీజ్ మహబూబ్, ప్లీజ్ మహబూబ్, నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. అట్లా మీకు తెలుసు ఒక డిఫరెంట్ స్టేట్తో డిఫరెంట్ కల్చర్తో వెళ్ళి అడ్జస్ట్ అయ్యాను. నాకు చాలా కష్టపడాను. అండ్ ఐమ్ ఓకే బికాస్ ఇది గేమ్ కోసం ఎవ్రీబడీస్ ప్లేయింగ్. అండ్ నేను కూడా ఆడాను అక్క, సమ్ టైమ్ ఈజ్ విజిబుల్, బట్ నాకు ఇది ఐ డోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ టు సే వాట్ నేను చేశాను. బట్ ఐమ్ గివింగ్ మై 100% ఎప్పటి నుంచి ఆల్సో. బట్ డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం అయితే హెల్ప్ చేయగలను. సారీ. ఇట్స్ ఓకే అక్క. అయితే Oh my God. Nash. వెరీ గుడ్ లాస్య గారు. That I can ask from you, like, save me. నాకు తెలుసు, I don't know, I just feel that way. Akse maang sakti hu tere se. Save me, that's it.
తనకి వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ని బట్టి వేసుకో. ఓకే మరి ఒక్కసారి టైం అయిపోతే అంతే ఇంకా ఫిక్స్. అవునా, అయితే వేసేస్తా. నేను కూడా काही బట్టలు తీసుకొస్తా కొన్ని. ఇద్దరు సేవ్ అయిపోయి నెక్స్ట్ వీక్ ఇది. ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ వేసేసిందా? ఓకే సార్. తెలుసా వాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ అలా వాళ్ళ ఇక్కడ ఒక ప్యాంట్ ఉంది. అవినాష్, నేను వెయిట్ కూడా చూసుకొని ఇస్తున్నాను. ఎలా అవసరం లేదు పెట్టానా, పర్లేదా? ఒకవేళ అఖిల్ కూడా పెడుతున్నాడు ఏమన్నా, తనకి ఇంకా బయటికి వెళ్ళాడు చూస్తున్నాను నేను, అందుకే లాస్ట్కి ఐ విల్ డూ ఇట్. తన వెయిట్ కూడా ఎక్కువ అయిపోతుంది. వస్తున్నాయి ఫుల్. అఖిల్ తీసుకొస్తున్నాడు అలా. అక్కడ పెట్టేస్తాను. యూజ్ చేయట్లేదు కదా అట్లా. I'm just thinking. నాకు సరి వచ్చే వరకు పెట్టొచ్చేమో. బజార్ కీప్ ఇట్ అసైడ్. ఒకవేళ అంటే తీసేద్దాము. ఏదో అంటే we will see. ఒకవేళ వద్దు అంటే సేవ్ అయితే నెక్స్ట్ వీక్ వేస్తున్నాను. ఆ బుట్ట తీసుకుని ఒకసారి వే చేయండి. ఎవరి బుట్ట బరువెక్కు ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ. దేవుడే లేడంటున్నాడే వాడోకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. బాబు ఉత్తరాంధ్ర టీవీ రిపోర్టర్ అండి? అవును, మీరు చూసారా? ఉత్తరాంధ్ర ఏం గర్ల్స్ రామస్వామి ఫోన్ రింగ్ అవుతుందని నాకు తెలీదా? అమ్మాయిలు ఏం చేస్తుంటారమ్మా? నేను IAS కోచింగ్ కోచింగ్, ఆమె పైలట్. ట్రైనింగ్ ఆమెమో మెడిసిన్. నీట్ ఒకే ఒకసారి కులదైవం గుడికి వెళ్దాంరా, మన సమస్యలన్నీ తీరిపోతాయి. నేనే అమ్మవారిని, ముక్కు పొడుకు అమ్మవారిని, మీ కులదైవం. 3 ముక్కు పొడుకులు పెట్టుకుంటే ముక్కు పొడుకు అమ్మవారా? మీరు నమ్మట్లేదు కదా? You're gonna beat Ferrari with a Ford. Correct. Ford hates guys like us. Give me one reason why I don't fire everyone starting with you. Well, sir, we're lighter, we're faster, and that don't work. We're nastier. Ford versus Ferrari. Is this for a beauty pageant? We just lost. హెల్మెట్ ఎక్కడ? ఇల్లు దగ్గరే సార్. లైసెన్స్ లేదు, హెల్మెట్ పెట్టుకోలా? అయితే నువ్వు ఫైన్ కట్టు. ఫైనా సార్? ఫైన్ వద్దు సార్. ఫైన్ కట్టి తీరాల్సిందే. వద్దురా. ఈ కథలద్దు. ఎవరయ్యా వీడు?
ఇతనికి అన్ని మార్చేయగలని అనిపిస్తుంది. ఎందుకంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో డైలీ 10 ఓట్స్ వేసి బిగ్ బాస్ ఆటని మారుస్తాడు. బిగ్ బాస్ లాంటి దమ్ అంటే అది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లోనే. మనం హెరాయిన్ బిజినెస్ చేయడం లేదు, ఇల్లీగల్ మందుల వ్యాపారం చేస్తున్నాం. ఇఫ్ యు డోంట్ లీవ్ దిస్ బిజినెస్ ఐ విల్ డివోర్స్ యు. కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డ్రగ్ రాకెట్ ని నడిపిస్తున్నారు సార్. మీ 3 పిల్లల్ని తీసుకెళ్లిపోతారు. ఫ్యామిలీని కాపాడుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. హాట్స్టార్ స్పెషల్స్ ప్రెజెంట్స్ ఆర్య ఇప్పుడు తెలుగులో. రైతులకెప్పుడూ తన ప్రభుత్వం అన్యాయం చెయ్యదని, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. చూసారా, వార్తలు చదవడానికి ఇలా ఉంటాయి, వార్తలు చూడటానికి అలా ఉంటాయి. రైతులకు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చెయ్యదు అని, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తేడా మీకు అర్థమయ్యే ఉంటుంది. వార్తలు చదవడానికి చెప్పగా ఉంటాయి, వార్తలు చూస్తే మరి గొప్పగా ఉంటాయి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్. Special Agent Lance Sterling. I'm the world's greatest spy. Thank you. It's too much. It's probably the right amount. Agent Sterling, what if I can make you disappear? Walter, what did you do? Pigeons are everywhere. It's the most perfect form a spy could take. Look at me. I can't not look at you. I can see my butt and your face at the same time. I'm a freak connection, baby. ఇంటికి వచ్చి రాగానే మళ్ళీ పాత పంచాయతీని కొత్తగా మొదలు పెట్టేశాడు. నేను శైలి వదిని ఏం అనలేదు వదినమ్మా. ఆ జనార్దన్ మంచోడు కాదని మాత్రమే అన్నాను. ఆయన మంచోడు కాదు అని చెప్పడానికి నువ్వెవడ్రా? లక్ష్మణ్ భరత్ల మధ్య ఘర్షణలో అన్నా వదినలు ఎటువైపు నిలబడునున్నారు? వదినమ్మ, నేనే అమ్మవారిని, ముక్కు పొడుకు అమ్మవారిని, మీ కులదైవం. ఆనందాల హేళ దీపావళి పండుగ నాడు చూడండి అమ్మోరు తల్లి లీలా మీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ విఐపిలో. There are myths and legends that exist right beneath our feet. For centuries, your family has protected this world from another. Welcome to the family business. They're real. Disney Plus invites you to believe in the extraordinary. Time to suit up. Disney's Artemis Fowl, now streaming on Disney Plus Hotstar Premium. నువ్వు తగిలించిన ఫోటో అబద్ధం, కానీ నేను తగిలించిన ఫోటో నిజమే కదా? వండ్లక్క భర్త నువ్వే కదా? What jobs do you have for me today? We need somebody to hand out this new propaganda. Believe the hype. Jojo Rabbit is satirical brilliance. Oh, this is my kind of boys' bedroom. There he is. It's unashamedly irreverent. You're a soldier now? At your surface, but you're only 11. I know. Bold and endearing. It's one of the best films of the year. Oh, God. Jojo Rabbit. మనం హెరాయిన్ బిజినెస్ చేయడం లేదు, ఇల్లీగల్ మందుల వ్యాపారం చేస్తున్నాం. ఇఫ్ యు డోంట్ లీవ్ దిస్ బిజినెస్ ఐ విల్ డివోర్స్ యు. కానీ వాళ్ళు ఇల్లీగల్ గా డ్రగ్ రాకెట్ ని నడిపిస్తున్నారు సార్. నా 300 కోట్ల కన్సైన్మెంట్ దొంగిలించబడింది. ఆ అప్పు మీరు తీర్చకపోతే మరి ఇంకెవరు తీరుస్తారు? నీ కోరల్ని బయట పెట్టు, ఆడసింహంలా. అయితే నువ్వు ఎందుకని ఇంతకు ముందు మా బిజినెస్ ని చూడలేదు? ఎందుకంటే ఇంతకు ముందు బిజినెస్ ని మగవాళ్ళు చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఆర్య ఇప్పుడు తెలుగులో. నువ్వే గిన లేకపోతే నాకింత గొప్ప పెనిమిటి దొరికేటోడే కాదు. సత్య, నీకు గిన మీ బావంత గొప్ప మనసున్న పెనిమిటి రావాలని నా ఆశ. అక్క ఆశీర్వదించినట్టే సత్యకి ఒక దారి దొరకనుందా దేవత? Welcome back to the world's biggest reality show, Colgate and Real Mango Drink present Big Boss Season 4, co-presented by Oppo F17 Pro and Skandanshi Infra Projects. Housemates, మన కోసం రెడీగా ఉన్నారు. ఆలోచన లేకుండా మన టీవీ. హలో
హాయ్. ఎవరి బుట్టలు బరువెక్కి ఉన్నాయి? కెప్టెన్ మీరు వచ్చి బాస్కెట్స్ కింద పెట్టండి. ఓహో, అవినాష్కి ఎవరెవరు సాక్రిఫైస్ చేశారు? ఓకే, అండ్ మోనల్కి మిగతా వాళ్ళు ముగ్గురు. ఆల్ రైట్, హారిక అండ్ అభిజిత్ బజర్ అయిపోయిన తర్వాత చేశారు. అవును సార్. మోనల్ ఎలా ఉంది? హౌ డు యూ ఫీల్? ఫీల్ రైట్ సార్. విల్ వెయిట్. ఫీల్ లైట్ సార్. లైట్. ఫీల్ లైటా? ఎస్, క్లియారిటీ అయింది సార్. క్లియారిటీ అయిందా? ఓకే. మోనల్ నీకు ఒక విషయం చెప్పాలి. అభిజిత్ అండ్ హారిక బజర్ తర్వాత వచ్చారు కాబట్టి ఆ వస్తువులు కౌంట్ అవ్వవు. అఖిల్ మాత్రమే సపోర్ట్ చేసినట్టుంది దీంట్లో. ఎస్ మోనల్. I have a request, sir. Akhil had put everything on his in this bucket and I'm not agree with that. నీకు చాయిస్ లేదమ్మా, నీకు చాయిస్ లేదు. నేను ముందే క్లియర్గా చెప్పాను. సో ఆ బుట్ట తీసుకుని ఒకసారి వే చేయండి, గార్డెన్లో వే చేయండి. మెహబూబ్ అండ్ సోయల్ అని అన్ని పట్టుకుని ఒక్క బుట్ట, ఒక్క మోనల్ది మాత్రమే. అది చూసి తర్వాత $13.280. తీసుకొచ్చేసేయండి. మోనల్ మీ బుట్టలో 13.280 కిలోలు ఉన్నాయి. ఓకే, 13.280. అవినాష్ బుట్ట వేయింగ్కి వెళ్ళింది. అది ఎంత బరువు ఉందో చూద్దాం. ఎవరి బుట్ట బరువు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ. 23.17. కెప్టెన్ 2 బుట్టలు స్టోర్ రూమ్ లో పెట్టేయండి వస్తువులతో సహా. సో అవినాష్ అండ్ మోనల్, దీంట్లో అవినాష్ బుట్ట ఎక్కువ బరువుగా ఉంది. అవినాష్, నీకు ఇమ్యూనిటీ నెక్స్ట్ వీక్ వస్తుంది, ఈ వారం సేవ్ అయితే. ఓకే, ఓకే. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్, ఈ వారం నువ్వు సేవ్ అవుతావా అన్నది రేపు చూద్దాం. ఓకే, ఓకే సార్. ఆల్ రైట్, సీ యూ గైస్. నామినేషన్స్లో ఇంకా 4 ఉన్నారు. మరి ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అయ్యి ఈ స్టేజ్ మీదకి వస్తారో రేపు చూద్దాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంచండి. లవ్ యూ ఆల్, సీ యూ, గుడ్ నైట్. బిగ్ బాస్ 4 బస్ చూడాల్సింది చాలా ఉంది. ఈసారి అంతకు మించి అన్సీన్ స్టోరీస్ తో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు మీ స్టార్ మ్యూజిక్ లో.